Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 14 in our project journey. So guys, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్. ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంప్లీట్ చేసుకున్న జావా స్క్రిప్ట్ కూడా ఈ రోజుతో అయిపోద్ది. ఏం గైస్, జావా స్క్రిప్ట్ కూడా ఇవాళతో కంప్లీట్ చేసేద్దాం గైస్. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే గైస్, ప్రాక్టీస్ గైస్. నేను చెప్పినా ఎవరు చెప్పినా యూట్యూబ్లో లేకపోతే వేరే ఛానల్లో విన్నా కూడా మీరు ప్రాక్టీస్ అయిపోతే ఏమీ రాదు గైస్. అదేంటన్నా నువ్వు చెప్తున్నావుగా అవి సరిపోతాయి అంటే గైస్, నేను కాదు కదా, ఎవరో కూడా మీకు ఎండ్ టు ఎండ్ అంటే లైక్ ప్రతి ఒక్క ఇంచు, ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్పాలంటే అది ఎవరి తరం కాదు గైస్. ఎందుకంటే మీకు అనిపించాలి, ఓకే నేను నేర్చుకోవాలి, నేను ఇప్పుడు ట్రై చేయాలి, ఓకే అసలు దానివల్ల యూజ్ ఏంటి, అది అప్లై చేస్తే ఏమవుద్ది, అది మీకు ఉండాలి గైస్. ఏదో నేను చెప్పింది ఫాలో అవ్వడం కాదు, మీరు కూడా నేను పెట్టిన ఎఫర్ట్కి జస్ట్ మీరు ఒక 30% అప్లై చేసినా చాలు గైస్, మీకు కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే గైస్, ఐ హోప్ మీరు అందరూ నా వీడియోలు కాదు ఎవరి వీడియోలైనా చూసి ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు క్లాస్లో అయితే మనం ఏం డిస్కస్ చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చూద్దాం. అసలు మ్యాప్ అంటే ఏంటి, రెడ్యూస్ అంటే ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి, సో అవన్నీ చూద్దాం గైస్. సో అండ్ వాటితో పాటు మనం ఏం చూద్దామంటే గైస్, అసలు మేజర్గా ప్రాజెక్ట్లో వాడేది మనకి అసింక్ అండ్ అవైట్ అండ్ ప్రామిసెస్ గైస్. చాలామంది ఇది వినే ఉంటారు కానీ ఎవ్వరికీ మీనింగ్ తెలియదు. అసలు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, అసలు వాడకపోతే ఏంటి, వాడితే ఏంటి, అసలు ఎందుకు వాడాలి గైస్. ఈరోజు క్లాస్లో నేను మొత్తం క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను గైస్. సో ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే అర్థం అవుద్ది. ఓకేనా, ఐ హోప్ మీరు చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడే ఇస్ డే 14 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే జావా స్క్రిప్ట్ మెథడ్స్ లైక్ ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఓకే గైస్, అండ్ అసింక్, అవైట్ అండ్ ప్రామిస్ ఇన్ తెలుగు గైస్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం, సో ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గైస్, ఎవరికైతే అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలియదో, లేకపోతే అసలు జావా స్క్రిప్ట్ ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలియదు హెచ్టిఎంఎల్ పేజ్లో, సో గైస్ మనం ప్రీవియస్ క్లాస్లో మొత్తం అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాం గైస్. సో ముందు మీకు బేసిక్స్ వస్తే మీకు అడ్వాన్స్ టాపిక్స్ అర్థమవుతాయి గైస్. సో ఎవరో కూడా డైరెక్ట్గా బేసిక్స్ తెలియకుండా ఈ వీడియో స్టార్ట్ చేయొద్దు. ఓకే గైస్, మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ముందు మన ప్రీవియస్ వీడియోలు చూసి స్టార్ట్ చేయండి గైస్. ఓకేనా, సో కమింగ్ టు ది పాయింట్. సో గైస్, ఈరోజు అయితే మన క్లాస్లో సో ఈ చూద్దాం. సో గైస్, దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేంటి, ఫర్ ఈచ్ గైస్. ఫర్ ఈచ్ అయినా, మ్యాప్ అయినా, ఫిల్టర్ అయినా, రెడ్యూస్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి గైస్, సింటాక్స్ ఫర్ ఆల్ మెథడ్స్. ఏంటి గైస్, సింటాక్స్ ఫర్ ఆల్ మెథడ్స్ ఏంటి, ఇటరబుల్ అంటే ఇటరేట్ అయ్యేది, లైక్ లిస్ట్, ఓకే గైస్, లైక్ ఎరే అంటే ఎరే డాట్ మెథడ్ నేమ్, ఓకే గైస్, ఎరే డాట్ మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గైస్. ఇది మీకు మారదు గైస్. ఇక్కడ ఎరే బదులు వేరియబుల్ నేమ్ ఉండొచ్చు, మెథడ్ నేమ్ బదులు ఫర్ ఈచ్ ఉండొచ్చు, మ్యాప్ ఉండొచ్చు, ఫిల్టర్ ఉండొచ్చు, రెడ్యూస్ ఉండొచ్చు గైస్. ఇక్కడ మెథడ్ నేమ్ మారుద్ది, ఇక్కడ ఎరే మారుద్ది, లేకపోతే ఎరే ప్లేస్లో వేరియబుల్ స్టోర్ చేసుకుని వేరియబుల్ డాట్ లేక మెథడ్ నేమ్ అని రాసుకోవచ్చు గైస్. సో ఆర్గ్యుమెంట్స్ కూడా బేస్డ్ ఆన్ ది మెథడ్ బట్టి మారుతాయి గైస్. సో మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా సింటాక్స్ మాత్రం ఇలా రాయాలి గైస్. సో మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం గైస్. ఫర్ ఈచ్ గైస్, ఫర్ ఈచ్ అంటే గైస్ దాంట్లోనే ఉంది గైస్ మీనింగ్ ఏంటి, ఇటరేట్స్ ఓవర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఎరే అండ్ పర్ఫార్మ్స్ అండ్ ఆపరేషన్ గైస్. ఏమీ లేదు ఫర్ ఈచ్ అంటే, ఎప్పుడైతే మనం ఒక టాస్క్ అనేది అప్పుడు గైస్, ఇప్పుడు కంపెనీలో కూడా అంతే గైస్. కంపెనీలో ఏంటి, ఎప్పుడైతే ఒక మేనేజర్ అందరికీ శాలరీ ఇవ్వాలో గైస్ ఏం చేస్తారు, అందరికీ 1 by 1 పిలిచి శాలరీ ఇస్తారు. ఓకే గైస్, 1 by 1 పిలిచి శాలరీ ఇస్తారు. సో అలాగే మన టాస్క్ అనేది అందరి మీద ఎఫెక్ట్ అవ్వాలంటే, ఓకే గైస్, అందరి మీద ఎఫెక్ట్ అవ్వాలంటే సేమ్ వర్కే. ఇప్పుడు నాకు ఇచ్చిన శాలరీ, మీకు ఇచ్చిన శాలరీ, అట్లా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి శాలరీ ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే ఏంటి, సేమ్ వర్కే చేస్తున్నాడు కానీ ఏంటి, మనుషులు మారుతున్నారు. అంటే మన లాంగ్వేజ్లో ఏంటి, వాల్యూస్ అలా గైస్. ఓకేనా, అర్థమైందా. సో ఏంటి, మనం ఎప్పుడైతే ఒకే టాస్క్ అంటే సేమ్ టాస్క్ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటికీ అప్లై అవ్వాలంటే ఫర్ ఈచ్ వాడతాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్.
గైస్ ఇప్పుడు చూద్దాం. నేను లెట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఎరే అనే వేరియబుల్ యూస్ చేసాను గైస్. అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎరే తీసుకుని 1 2 3 అని తీసుకున్నాను గైస్. ఇప్పుడు నా దగ్గర ఒక ఎరేలో ఉంది, ఆ ఎరేలో 3 వాల్యూస్ ఉన్నాయి. అయ్యేంటి 1 2 3 గైస్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ప్రతి ఒక్క ఎలిమెంట్కి గైస్ నేను ఇందాక చెప్పా, మన టాస్క్ అనేది ప్రతి ఒక్క వాల్యూకి లైక్ ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్లై అవ్వాలంటే మనం ఫర్ ఈచ్ యూస్ చేస్తాం గైస్. ఓకేనా? సో మనం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా? మనం గైస్ ఇది ప్రీవియస్ కోడ్. సో నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను గైస్. నేను ముందే చెప్తున్నాను, ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో గైస్ ముందు ప్లీజ్ అవి చూడండి గైస్. అప్పుడే మీకు నేను చెప్పేది అర్థమవుద్ది. లేకపోతే మీరు వీడియో మొత్తం చూసినా వేస్టే గైస్. మీ టైం సేవ్ చేయాలని నేను చెప్తున్నాను. సో గైస్ నేను ఇది రిమూవ్ చేసేస్తాను గైస్. రిమూవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూద్దాం మనం గైస్. రిమూవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడండి, ఏమీ లేదు మనకి గైస్. ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను గైస్. ఇక్కడ ఏంటి, ఒక ఎరే తీసుకున్నాడు, ఎరేలో సమ్ వాల్యూ తీసుకున్నాడు 1 2 3 గైస్. ఇక్కడ నేను చెప్పాను ఎరే అంటే ఏంటి, వేరియబుల్ నేమ్ ఉంది. ఎరే అంటే ఎరే డాట్ మెథడ్ నేమ్ ఏంటి, ఫర్ ఈచ్. ఓకే గైస్. ఇప్పుడు దాంట్లో ఏమి ఇచ్చాడు గైస్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఫంక్షన్. ఏంటి గైస్ సింటాక్స్ ఏంటి, ఎరే డాట్ మెథడ్ నేమ్. దాంట్లో ఆ మెథడ్ నేమ్లో ఏం రాయాలంటే గైస్, ఏం రాయాలి ఏంటి, ఫర్ ఈచ్. అంటే ఫర్ ఈచ్లో ఏం రాయాలంటే మనకి ఏ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి పర్ఫామ్ అవ్వాలి. నేను అందరూ చెప్పాను గైస్, ఇప్పుడు మేనేజర్ అనేవాడు ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తాడు. అంటే ఏం టాస్క్ పర్ఫామ్ అవుతుంది, శాలరీ అనే టాస్క్ ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద పర్ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే గైస్ మల్టిప్లై 2. ఓకే గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, సో ఒక ఫంక్షన్ ఇస్తున్నా. ఏం గైస్, సో ఏం చేద్దంటే ఈ ఫంక్షన్ ఏం చేద్దండి గైస్, ఈ ఫంక్షన్ అనేది ఈ 1కి అప్లై అవుద్ది, 2కి అప్లై అవుద్ది, 3కి అప్లై అవుద్ది గైస్. అంటే సేమ్ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి అప్లై అవ్వాలంటే మనం ఫర్ ఈచ్ యూస్ చేస్తాం గైస్. ఓకేనా? బాగానే ఉంది. కానీ ఏంటన్నా ఇలా రాసో ఏంటి, బ్రాకెట్స్ నమ్మని పెట్టు, యారో మార్క్ పెట్టు గైస్. ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో లైక్ నిన్నే నేను చెప్పాను గైస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ యారో ఫంక్షన్స్. ఎందుకంటే మనం ఇక్కడ యారో యూజ్ చేసాం. ఓకేనా గైస్. సో ఎవరికైతే అసలు యారో ఫంక్షన్ అంటే ఏంటో తెలియదు, ప్రీవియస్ వీడియో చూడండి గైస్. గైస్ నేను మీకోసం యారో ఫంక్షన్ కాకుండా మామూలు ఫంక్షన్ యూజ్ చేస్తాను గైస్. సో గైస్ నేనేం చెప్పా, ఎరే డాట్ ఫర్ ఈచ్. గైస్ ఎరే అనేది వేరియబుల్ నేమ్. డైరెక్ట్ గైస్ ఇక్కడ ఎరే కాకుండా మీరు డైరెక్ట్గా ఎరే అనేది ఇచ్చేసుకోవచ్చు. 1 గైస్ నేను అది తర్వాత చూపిస్తా. ఇప్పుడు మీరు మనకేంటి, ఫస్ట్ ఎరే మనం వేరియబుల్తో చూద్దాం. వేరియబుల్ ఏముంది గైస్, ఎరే అంటే ఎరే డాట్ మెథడ్ నేమ్. గైస్ ఇప్పుడు నేను ఏం రాయాలన్నా, మెథడ్ నేమ్ ఫంక్షన్ రాయాలన్నా గైస్. మన నార్మల్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, ఫంక్షన్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, ఫంక్షన్ అనే కీవర్డ్ రాయాలి, దానికి నేమ్ కూడా పెట్టాలి. లైక్ 1 అని పెట్టా, దానికి ఆర్గ్యుమెంట్స్ ఏమవ్వాలి గైస్. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గైస్, ఇక్కడ మన మెథడ్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్లై అవ్వాలి అంటే మనం డిఫాల్ట్గా ఒక వేరియబుల్ తీసుకోవాలి గైస్. లైక్ అసైన్ చేయాల్సి జస్ట్ ఏంటంటే ఓకే ఏ అంటే దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు అని సిస్టమ్కి అర్థం అవుతుంది గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కన్సోల్ డాట్ లాగ్ చేస్తున్నాను గైస్. కన్సోల్ డాట్ లాగ్ ఏం చేస్తాను గైస్, ఏ ఇంటూ 2 గైస్. ఇక్కడ ఏ అనేది ఏంటి గైస్, ఏ అనేది ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్. ఓకే గైస్, పారామీటర్ గైస్. ఇక్కడ నేను 1లో ఏ అని మెన్షన్ చేశా. ఓకే గైస్, ఫంక్షన్ ఏంటి 1లో ఏ అని మెన్షన్ చేశా, కన్సోల్లో ఏ ఇంటూ 2. అంటే ఈ ఏ అనేది ఏంటంటే గైస్, ఫస్ట్ ఏ ప్లస్ 1 వెళ్ళొద్ది, ఆ 1కి ఈ ఫంక్షన్ అప్లై అవుద్ది, తర్వాత ఏ ప్లస్ 2 వెళ్ళుద్ది, తర్వాత ఈ ఫంక్షన్ అప్లై అవుద్ది, ఏ ప్లస్ 3. అలా ఒక్కొక్క ఎలిమెంట్ దీనికి ఆర్గ్యుమెంట్గా వెళ్ళొద్ది గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా మనకి 1 2 3 ఉండాలి. కానీ మనం ఏం చేసాం, శాలరీ ఇచ్చాం వాళ్ళకి. అంటే ఫస్ట్ పర్సన్కి 2, సెకండ్ పర్సన్కి 4, థర్డ్ పర్సన్ 6 గైస్. నేను చెప్పా కదా అలా ప్రతి ఒక్కరికి అప్లై అవ్వాలంటే గైస్. ఇప్పుడు ఇది మామూలు ఫంక్షన్ గైస్. ఇలా రాస్తే మన కోడ్ అనేది పెద్దగా కనపడుద్ది అండ్ క్లమ్జీగా ఉంటుంది, లైక్ ఇవన్నీ కర్లీ బ్రేసెస్. సో గైస్ నేను దీన్నే ఇంకా సింపుల్గా రాసిన గైస్. చూడండి. సో గైస్ నేనేమొచ్చా, నాకేమన్నా మనకి ఇటరేట్ చేస్తాకి ఒక వేరియబుల్ కావాలి. సో నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను గైస్. ఓకేనా? ఏ అనే వేరియబుల్ తీసుకున్నా. యారో ఫంక్షన్స్ ఏంటి గైస్, యారో ఫంక్షన్ అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేసా. యారో ఫంక్షన్ అంటే లైక్ రికమెండేషన్ లాగా. అంటే మనకి ఎలాంటి కష్టం ఉండదు. అంటే లైక్ మనకి సేమ్ వర్క్, అంటే కష్టపడి జాబ్ చేసేవాడు సేమ్ వర్క్ చేస్తాడు, రికమెండేషన్తో వెళ్ళినప్పుడు సేమ్ వర్క్ చేస్తాడు. కానీ మనకి ప్రాసెస్ అంటే మనం ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ రాయాలంటే గైస్ చూడండి, కండిషన్లో ఫంక్షన్ అనే కీవర్డ్ వాడాలి, నేమ్ మెసేజ్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి గైస్, నేను ఒక పారామీటర్ ఇచ్చా అంతే. యారో ఫంక్షన్ రాసి గైస్ ఏం చేస్తాను చూడండి గైస్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
ఏ ఇంటూ 2 గైస్. గైస్ ఇప్పుడు కన్సోల్లో క్లోజ్ చేసా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లోజ్ చేసా గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, చూసారా సేమ్ అవుట్పుట్ గైస్. ఇప్పుడు మీరే చెప్పండి, నార్మల్ ఫంక్షన్స్ వాడతారా, యారో ఫంక్షన్స్ వాడతారా? సో అందుకే గైస్ మనం యారో ఫంక్షన్స్ వాడతాం, ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్ ఫంక్షన్స్. అంటే మనకి సేమ్ లాజికే కానీ మన లాజిక్ అనేది చిన్నగా షార్ట్గా ఉంటే మనం యారో ఫంక్షన్స్ వాడతాం గైస్. ఎందుకంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటానికి అండ్ లేకపోతే కోడ్ అనేది తగ్గించడానికి. ఓకే గైస్, అంతే, మిగతా అంతకుమించి ఏం లేదు గైస్. సో మనం ఫర్ ఈచ్ అంటే చూసాం, ఒకే టాస్క్ని ఎక్కువ మంది అంటే అందరికీ ఒకే టాస్క్ అప్లై చేయాలంటే మనం ఫర్ ఈచ్ యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు చూడండి సేమ్ గైస్, ఫర్ ఈచ్ అన్న మ్యాప్ అన్న ఒక్కటే గైస్. చూడండి ఫర్ ఈచ్ అన్న ఏం అప్లై చేస్తుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్కి టాస్క్ అనేది అసైన్ చేస్తుంది గైస్. మ్యాప్ అన్న కూడా అంతే, ప్రతి ఒక్క ఎలిమెంట్కి టాస్క్ అనేది అసైన్ చేస్తుంది గైస్. ఇప్పుడు నేను అన్న బాగానే ఉందన్న, కానీ రెండింటిలో డిఫరెన్స్ ఏంటన్నా, ఏది ఎప్పుడు వాడాలి అన్నా గైస్. ఇప్పుడు మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఇప్పుడు మొత్తం తీసుకునేది గైస్, పైన ఫర్ ఈచ్ నేను గైస్ కింద మ్యాప్ వాడుతున్నాను గైస్. ఇప్పుడు ఇక్కడ ఏరే 2 అని పెడుతున్నాను, ఇది ఏరే 2 గైస్, ఇది ఏరే 1 గైస్. నేను ఏరే 1 ఏమో ఓకే గైస్, ఏరే 1 ఏమో నేను ఫర్ ఈచ్ యూజ్ చేసా. ఏరే 2 ఏమో గైస్ ఏం యూజ్ చేసా గైస్, ఒక సెకండ్ నేను మారుస్తున్న వేరియబుల్స్ నేమ్స్ గైస్. వేరియబుల్స్ నేమ్ ఏవైనా పెట్టుకోవచ్చు, డోంట్ వరీ గైస్. ఏరే 1 నేను యూజ్ చేసి ఫర్ ఈచ్ యూజ్ చేసా గైస్. నేను సేమ్ అది మళ్ళీ ఏరే 1 గైస్. మీకు అలా కాదు, ఒకే ఏరేకి సో 2 అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం గైస్. సో 1 సెకండ్ గైస్. సో గైస్ నేను అక్కడ ఏం యాడ్ చేసా, సేమ్ అదే రాసిన గైస్. జస్ట్ 1 సెకండ్ గైస్. నేను ఇక్కడ ఏమైనా యాడ్ చేసా, ఏరే 1 డాట్ ఫర్ ఈచ్ అని యాడ్ చేసాం. మనకి ఏమొచ్చింది, ప్రతి ఒక్క ఎలిమెంట్కి 2 అనేది మల్టిప్లై అయింది. మనం ఇక్కడ ఏం చేద్దాం, సేమ్ అదే ఏరేని మనం ఏం చేద్దాం అంటే గైస్, మళ్ళీ సేమ్ అంటే ఆ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి అప్లై అవ్వాలంటే గైస్ చూద్దాం. ఏరే 1 డాట్ మ్యాప్ గైస్. ఇక్కడ మనకి మెథడ్ నేమ్ మారుతుంది అంతే. ఫర్ ఈచ్ అని వాడిన ఒక టాస్క్ అనేది ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ అసైన్ చేయడానికి ఫర్ ఈచ్ అని వాడతాం గైస్. మ్యాప్ కూడా సేమ్, ఒక టాస్క్ అనేది అందరికీ అప్లై చేయడానికి, లైక్ అవైలబుల్గా ఉన్న వాళ్ళందరికీ ఆ టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి మ్యాప్ అనేది గైస్. మ్యాప్ అంటే ఏం లేదు, మ్యాప్ చేద్దు గైస్, ఒకరి తర్వాత ఒకరు. అంటే మనకి వర్క్ సేమే గైస్. ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నా కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఈ టాస్క్ అనేది అప్లై అవుద్ది గైస్. ఇక్కడ కూడా నేను చేసేది ఏంటి, మల్టిప్లికేషన్, కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ టాస్క్ అనేది అప్లై అవుద్ది గైస్. ఇప్పుడు నేను చూస్తా గైస్. ఇప్పుడు చూడండి గైస్, మనకి ఎందుకు గైస్, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి గైస్. చూడండి గైస్ 1 సెకండ్ గైస్. ఇక్కడ నేను చూపిస్తా, కన్సోల్ డాట్ లాగ్ గైస్. ఇప్పుడు చూడండి గైస్, చూసారా సేమ్ అవుట్పుట్ గైస్. మీకు తెలుస్తాకి నేను ఇక్కడ కన్సోల్ డిఫరెన్స్ తెలుస్తాకి ఏదో ప్రింట్ చేస్తున్నా గైస్. మీకు డిఫరెన్స్ తెలుస్తాక అంతే గైస్. చూసారా, నేను ఫర్ ఈచ్ వాడినా సేమ్ అవుట్పుట్ వచ్చింది, మ్యాప్ వాడినా సేమ్ అవుట్పుట్ వచ్చింది. అన్న మరి ఎందుకన్నా 2 కాన్సెప్ట్ ఒకటే నేర్చుకుంటే సరిపోద్ది అన్న అని మీ డౌట్ గైస్. మీకే కదా, నాకు అదే డౌట్ వచ్చింది గైస్. ఎప్పుడు ఏది యూజ్ చేయాలో నేను క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో చెప్తాను గైస్. మనకు తెలుసుగా, ఫస్ట్ బెంచ్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్ కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న లాస్ట్ స్టూడెంట్ కూడా అర్థం అవుద్ది. సో ఇప్పుడు మనం ఫర్ ఈచ్ అంటే ఏంటో చూసాం, మ్యాప్ అంటే ఏంటో చూసాం, కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో చూద్దాం గైస్ ఎప్పుడు ఏది యూజ్ చేయాలో గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గైస్, ఇక్కడ ఏం జరుగుతుంది, మేడం ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ ఏదో ఉంది గైస్, అక్కడ కేక్ అనుకుంటా, లైక్ ఏదో ఒకటి చాక్లెట్ కానీ ఏదో ఒక ఐటమ్ స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఏంటి, ఒకే పని చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాక్స్లో ఉన్నది ఐటమ్ ఇస్తుంది. అంటే టాస్క్ ఒకటే, కానీ వాళ్ళందరికీ గైస్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒకటే టాస్క్ని అందరికీ అప్లై చేయాలంటే మనం ఫర్ ఈచ్ మ్యాప్ యూజ్ చేస్తాం గైస్ అని అనుకున్నాం. బాగానే ఉందన్న, 2 అర్థమైపోయింది నాకు. కానీ ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, అసలు 2 ఎందుకు వాడాలన్న, 2 ఒకటేగా అని మీకు డౌట్ రావచ్చు గైస్. ఇక్కడ ఎప్పుడైతే మేడం అంటే లైక్ ఏదో ఐటమ్ ఇచ్చిందో తినడానికి, లైక్ కేక్ అవ్వచ్చు, చాక్లెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు గైస్, ఎవరైతే ఇవ్వగానే తినేస్తారో సో వాళ్ళని మనం ఏమంటాం గైస్, ఫర్ ఈచ్ అంటాం. ఎవరైతే దాచుకుని తర్వాత తింటారో వాళ్ళని మనం మ్యాప్ అంటాం గైస్. ఒక్క ముక్క అర్థం కాలేదన్న
గైస్ అంటే ఎవరైతే అంటే మనం ఎప్పుడు ఫర్ ఈచ్ వాడాలి, మనకి ప్రజెంట్ ఆ వాల్యూతో పని ఉంది గైస్. అంతేగా మనం ఎప్పుడైతే మేడం కేక్ ఇచ్చిందో మన గుడ్ కమింగ్ అర్థం. సో అంటే ఏంటి, నేను ఫ్యూచర్లో నాకు ఇంకా కేక్ అవసరం లేదు, నేను తర్వాత వేరేది కొనుక్కుంటా. సో అలాగే ఫర్ ఈచ్ కూడా ఎప్పుడు వాడాలి గైస్, ఇక్కడ ఫర్ ఈచ్ ఎప్పుడు వాడాలి మనం అంటే ఫ్యూచర్లో మనం ఆ అంటే మనకి చేంజ్ అయిన వాల్యూస్ని ఎప్పుడైతే మనం యూస్ చేసుకోమో కానీ ఫర్ ఈచ్ వాడాలి గైస్. ఎప్పుడు మ్యాప్ యూజ్ చేయాలి, అలా కాదు నేను నాకు వచ్చిన అవుట్పుట్ని నేను తర్వాత యూజ్ చేసుకోవాలి అంటే మేడం ఇచ్చిన కేక్ నేను తర్వాత తింటాను అని ఎవరైతే బాక్స్లో దాచుకుంటారో సో వాళ్ళనే మనం మ్యాప్ అంటాం గైస్. అలా కాకుండా ఎవరైతే ఇవ్వగానే తినేస్తారో వాళ్ళ మనం ఏమంటాం గైస్, ఫర్ ఈచ్ అంటాం గైస్. మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను ఇప్పుడు చూడండి గైస్. ఇక మ్యాప్ అనేది ఏంటి గైస్, రిటర్న్ ఏ న్యూ ఎరే. కానీ గైస్ ఫర్ ఈచ్ చూడండి, డస్ నాట్ రిటర్న్ ఏ న్యూ ఎరే గైస్. ఇక్కడ మీరు చూసారా డిఫరెన్స్, అందుకే నేను చెప్పాను ఎవరైతే అంటే తర్వాత ఫ్యూచర్లో నాకు ఒకవేళ యూజ్ అవుద్దేమో అని దాచుకుంటారో అప్పుడు మనం మ్యాప్ యూజ్ చేయాలి గైస్. ఎందుకంటే మ్యాప్ అనేది ఏంటి, ఒక కొత్త ఏరియాలో మనకి కావాల్సిన మాడిఫై అయిన ఏరియాని స్టోర్ చేద్దాం గైస్. సో మనం ఏంటి ఆ మాడిఫై అయిన ఏరియాని ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఫర్ ఈచ్ వాడితే గైస్ ఎక్కడ స్టోర్ అనేది ఉండదో, మన ఇక్కడ ఏంటి డస్ నాట్ రిటర్న్ ఏ న్యూ ఏరే, మన ఉన్న ఏరియా మారిపోతుంది గైస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడు నేను మీకోసం రెండో డిస్ప్లే చేస్తాను గైస్. ఏరియా 1 ఏరియా 1 గైస్. ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ చూడండి ఏమొచ్చింది మనకు అవుట్పుట్ గైస్. ఫస్ట్ మనం ఫర్ ఈచ్ వాడినప్పుడు ఏమొచ్చింది, ఒరిజినల్ ఏరియా అలాగే ఉంది గైస్. ఎందుకు ఒరిజినల్ ఏరియా అలాగే ఉందంటే నేనేం డిస్ప్లే చేశా గైస్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఫర్ ఈచ్ ఎప్పుడు వాడతామన్నా మ్యాప్ ఎప్పుడు వాడతామన్నా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్లో వచ్చిన అవుట్పుట్ని గైస్ నేను డిస్ప్లే చేస్తా. ఓకే గైస్, ఇప్పుడు చూడండి గైస్ 1 సెకండ్. ఇప్పుడు నేను గైస్ డిస్ప్లే అంటే ఎంపటిని పర్ఫామ్ అంటే టాస్క్ అనేది మనకి ఇప్పుడు అర్జెంటుగా మనకి టాస్క్ పర్ఫామ్ అవ్వాలి, లేకపోతే సో మనకి ఫ్యూచర్లో ఎలాంటి యూజ్ ఉండదు దీనివల్ల. సో అప్పుడు మనం ఫర్ ఈచ్ వాడతాం గైస్. ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఈచ్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని ఏం చేసుకున్నాను గైస్, ఈ ఎలిమెంట్స్ని సో ఇంటూ 2 చేసి అంటే 1 into 2 2 into 2 3 into 2. సో నేను ఈ వచ్చిన రిజల్ట్తో నాకు ఎలాంటి పని ఫ్యూచర్లో నాకు లేకపోతే నేను ఫర్ ఈచ్ వాడతాను గైస్. ఎందుకంటే ఫర్ ఈచ్ అనేది మాడిఫై అంటే ఫర్ ఈచ్ అనేది ఒక కొత్త ఏరియాని రిటర్న్ చేయదు గైస్. చూడండి నేను దీంట్లో ఒక వేరియబుల్ డిస్ప్లే చేస్తాను గైస్. చూడండి ఒకసారి, నేను వేర్ ఏ గైస్, నేను వేర్ ఏ అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు నేను console.log గైస్. సేమ్ అదే నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఎందుకంటే నేను వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి, ఓకే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది గైస్. ఓకేనా, నేను ఆ వేరియబుల్ని డిస్ప్లే చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ డిస్ప్లే అయిపోద్ది. ఓకేనా గైస్. సో మనం ఏం రాయాలి, జస్ట్ AR మనకి ఏం టాస్క్ పర్ఫామ్ అవ్వాలి, A into 2 గైస్. ఇక్కడ కూడా నేను ఏం రాస్తాను, కన్సోల్ రాస్తాను. ఎందుకంటే మనకి నేను అంటే దాన్ని డేటాని స్టోర్ చేసుకుని తర్వాత యూజ్ చేయాలంటే మనం మ్యాప్ యూజ్ చేయాలి గైస్. ఇప్పుడు నేను ఏంటి మనకు జరగాల్సిన టాస్క్ ఏంటి, ఇంటూ 2. ఓకే గైస్. సో ఇప్పుడు నేను దీన్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసాను గైస్, దీన్ని వేర్ B అనే వేరియబుల్లో స్టోర్ చేసాను గైస్ 2. సో నేను దీన్ని సో ఫర్ ఈచ్ నేను వేరియబుల్ ఏ అని దాంట్లో డిక్లేర్ చేసా. నేను దీన్ని ఏం చేసా, వేర్ Bలో అసైన్ చేశాను గైస్. ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని గైస్. ఇప్పుడు మీకు తెలిసిపోద్ది అసలు ఎప్పుడు ఏది యూజ్ చేయాలో గైస్. చూడండి గైస్, మీరు చూసినట్టయితే ఒక్కసారి చూడండి గైస్. ఇక్కడ ఎందుకు మనకి నన్ను వచ్చింది గైస్, ఎందుకు నన్ను వచ్చిందండి గైస్. నేను ఇక్కడ ఏం చెప్పా మనం ఫర్ ఈచ్లో ఏం చేసాం, జస్ట్ ఏ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే గైస్, ఇక్కడ ఏంటి ఏ అనేది అసలు మనం డిక్లేర్ చేయాలి అంటే మనకి ఏమొచ్చింది, అన్డిఫైన్. ఓకే గైస్, అన్డిఫైన్ అంటే మనకి ఏ అనేది గైస్ ఎప్పుడు మనకు అన్డిఫైన్ వచ్చిందో చెప్పనా నేను. సో గైస్ ఇప్పుడు వేర్ B, సో గైస్ వేర్ B అన్నా నేను అంటే B డిక్లేర్ చేసుకున్నా.
సో నేను బీని ఏం చేస్తున్నా, బీని డిస్ప్లే చేస్తున్నా. గైస్ ఒక్కసారి చూడండి, నేను ఇది కూడా మీకు క్లారిటీగా అర్థం కావడానికి ఇది కూడా తీసేస్తున్నా. గైస్ అన్డిఫైన్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనం డిక్లేర్ చేసుకుని అసైన్ చేయకపోతే వాల్యూకి అన్డిఫైన్ వచ్చింది. గైస్ అన్డిఫైన్ ఎందుకు వచ్చింది, నేను వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా, అంటే నేను వేరియబుల్ని యూజ్ చేసుకుంటా అని చెప్పా, కానీ నేను ఎక్కడ యూజ్ చేసుకోవాలా. కానీ నేను డిస్ప్లే చేస్తే ఏమని చెప్పుద్ది, బాబు నువ్వు దానికి వాల్యూ అసైన్ చేయలేదురా, అన్డిఫైన్ ఉందిరా అని చెప్పుద్ది. ఓకే గైస్, ఎప్పుడు చెప్పుద్ది అన్డిఫైన్ అని, ఎప్పుడైతే మనకి డిక్లేర్ చేసిన వేరియబుల్లో డేటా లేదు, వాల్యూ స్టోర్ అవ్వలేదు, అప్పుడు మనకు అన్డిఫైన్ చెప్పుద్ది. కానీ నేను ఏ డిస్ప్లే చేస్తుంటే గైస్ చూడండి, ఇప్పుడు నేను ఏ డిస్ప్లే చేస్తా గైస్, సేమ్ అవుట్పుట్. నేను ఏ డిస్ప్లే చేసిన సేమ్ అవుట్పుట్. ఎందుకు, నేను బీ డిస్ప్లే చేస్తే బీని డిక్లేర్ చేయలేదు అంటే ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి నాకు అన్డిఫైన్ వచ్చింది. కానీ నేను ఏని డిక్లేర్ చేసా, ఏలోకి ఏం అసైన్ చేసాం గైస్, ఇక్కడ ఉన్న ఫంక్షన్ అసైన్ చేసాం గైస్. ఇక్కడ ఉన్న గైస్ దీని మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫర్ ఈచ్ యూస్ చేస్తామో అది ఎలాంటిది రిటర్న్ చేయదు, జస్ట్ మనం డిస్ప్లే పర్పస్ కోసం వాడతాం గైస్. అంటే డిస్ప్లే పర్పస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే అప్పటికప్పుడే, అంటే జస్ట్ మనకు అప్పుడు కావాలి గైస్, అంతే. ఆ వాల్యూస్ అప్పుడు మనకి చేంజ్ అయితే సరిపోద్ది గైస్. ఇప్పుడు కానీ నేను ఇదే ఫంక్షన్ నేను సో గైస్ చూడనప్పుడు గైస్ సేమ్ నేను మ్యాప్ అనే దాన్ని కూడా గైస్ నేను ఏం చేసా, నేను మ్యాప్ని కూడా ఒక వేరియబుల్ అసైన్ చేసుకున్నాను గైస్. నేను ఇక్కడ ఫర్ ఈచ్ని ఒక వేరియబుల్ అసైన్ చేసుకున్నా, మనకేమొచ్చింది, మనకి అన్డిఫైన్ వచ్చింది. ఎందుకంటే ఫర్ ఈచ్ అనేది ఏమి రిటర్న్ చేయదు. సో మనం జస్ట్ ఫర్ ఈచ్ అనేది డిస్ప్లే కోసం యూజ్ చేసుకుంటాం. ఏదైనా ఒక ఏరియాలో ఉన్న వాల్యూస్కి ఒక టాస్క్ పర్ఫామ్ అయ్యి దాంట్లో ఉన్న మోడిఫికేషన్స్ అంటే ఆ వాల్యూస్ చేంజ్ అయ్యి జస్ట్ డిస్ప్లే అయితే చాలు. సో అలాంటప్పుడు మనం ఫర్ ఈచ్ యూజ్ చేస్తాం. సో మ్యాప్ ఎప్పుడు యూజ్ చేయాలి గైస్ చూడండి, array1 డాట్ గైస్ సేమ్ ఇక్కడ నేను ఏదైతే రాస్తే ఇక్కడ గైస్ ఇక్కడ నేను నమ్మని పెట్టా గైస్, ఇక్కడ ఏదైతే పెట్టాలో అదే రాయాలి గైస్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అయితే రాసి ఇక్కడ అయితే రాసి గైస్, ఇక్కడ నేను కన్సోల్ డాట్ బీ చేస్తాను గైస్. గైస్ మీరు అవుట్పుట్ చూడండి గైస్, చూసారా ఎందుకు ఫస్ట్ అన్డిఫైన్ వచ్చింది, ఎందుకు తర్వాత 246 వచ్చింది గైస్, మీరు అబ్జర్వ్ చేశారా. మనకి ఎప్పుడైతే మనం ఎప్పుడు ఫర్ ఈచ్ వాడతాం, మనం ఫర్ ఈచ్ ఎప్పుడు వాడాలంటే, మనం ఏదైనా ఒక ఎరేని మాడిఫై చేయాలంటే ఆ మాడిఫై చేసిన ఎరేని నేను తర్వాత ఎప్పుడు యూజ్ చేయను అన్నప్పుడు మనం ఫర్ ఈచ్ యూజ్ చేయాలి గైస్. సో అలా కాదు, నేను మాడిఫై చేసిన ఏరియాని తర్వాత యూజ్ చేస్తాను అన్నప్పుడు మనం మ్యాప్ యూజ్ చేయాలి గైస్. ఎందుకు మ్యాప్ యూజ్ చేయాలంటే, మ్యాప్ అనేది ఏరియాని మాడిఫై చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని సో రిటర్న్ చేద్ది గైస్, ఏరియాని రిటర్న్ చేద్ది. సో ఇప్పుడు నేను బీలోకి ఏముంది, మనకి ఏదైతే మనం ఇక్కడ మ్యాప్ యూజ్ చేసి ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్లో వచ్చిన అవుట్పుట్ బీలో స్టోర్ అయింది. ఓకే గైస్, ఫర్ ఈచ్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఈచ్ అనేది ఏది రిటర్న్ చేయదు గైస్, జస్ట్ డిస్ప్లే పర్పస్. మ్యాప్ అనేది ఎప్పుడు వాడాలి, మనం ఎప్పుడైతే మన ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేసుకుంటామో అప్పుడు ఆ మాడిఫికేషన్ చేసిన ఏరియాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే అది మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మీకోసమే అంత కష్టపడి అంటే మీకోసమే అంత క్లారిటీగా చెప్తున్నాను గైస్. అంటే మీకు తెలిసిన కాన్సెప్ట్ అయితే బోర్ కొట్టవచ్చు గైస్, అలా కాకుండా ఎవరికైతే అసలు ఏమీ తెలియదు సో వాళ్ళకే అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది గైస్. సో ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మ్యాప్ ఫిల్టర్ సేమ్ గైస్, ఓకేనా. సో మ్యాప్ ఫర్ ఈచ్ సేమ్, సో రెండు కూడా మల్టిపుల్ వాల్యూస్కి సేమ్ టాస్క్ అసైన్ చేస్తానికి యూజ్ చేస్తాం గైస్. సో లైక్ మేడం ఎలా డిస్ప్లే చేస్తుందో ఒకే టాస్క్ మల్టిపుల్ పర్సన్ మీద ఎలా అయితే అప్లై చేస్తుందో అలాగే మనం ఒకే టాస్క్ మల్టిపుల్ వాల్యూస్ మీద వర్క్ చేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్. సో గైస్ ఫిల్టర్ అంటే ఏమీ లేదు గైస్. ఇప్పుడు మనం ఎలాగైతే మన బర్త్డేకి క్లాస్ అందరికీ చాక్లెట్ పంచుతాం గైస్, కానీ క్లాస్ అందరికీ చాక్లెట్ పంచిన తర్వాత ఎలాగైతే మన బెస్ట్ ఫ్రెండ్స్కి ఎక్కువ చాక్లెట్స్ ఇస్తామో దాని మీనింగ్ ఏంటి గైస్ అంటే, అందరూ కాదు ఎవరో కొంతమంది. కానీ ఇక్కడ చూడండి, ఓన్లీ ద ఎలిమెంట్స్ దట్ మ్యాచ్ ఏ కండిషన్, అంటే కండిషన్ ఈజ్ నథింగ్ బట్ సో లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే అలా గైస్. సో అక్కడ ఏంటి గైస్, ఇక్కడ చూడండి ఏంటి కొంతమంది ఉన్నారు, అంటే ఏంటి బర్త్డే జరిగింది అందరికీ చాక్లెట్ పెట్టాడు, కానీ ఇక్కడ ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఏంటి క్లాస్ మొత్తం అక్కడ ఉన్నారా, లేరు. అంటే ఎప్పుడైతే ఆ మనిషికి తగ్గ పర్సన్ వేరుకుంటాడో అంటే లైక్ సెలెక్ట్ చేసుకుంటాడో అలాగే మనం కూడా ఒక ఎరేలో అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే సో మనం ఫిల్టర్ యూజ్ చేయాలి గైస్. సో ఓకేనా.
సో గైస్ మీకు అంతకుముందు కాన్సెప్ట్ బాగా క్లారిటీగా అర్థం చేశాను కాబట్టి మీకు ఒకసారి ట్రై చేయండి గైస్. ఏమీ లేదు, ఎరే తీసుకున్నాడు 10, 25, 30 తీసుకున్నాడు. సో నేను ఫిల్టర్ అంటే ఏం చెప్పా, మనకి అందరూ అవ్వసరలా గైస్. మన పార్టీ ఎవరికి ఇస్తాం, మన బెస్ట్ ఫ్రెండ్స్కే ఇస్తాం. సో అందరికీ మనం పార్టీ ఇవ్వసరం మన బర్త్డేకి. సో అలాగే నేను టాస్క్ అప్లై చేసింది అందరి మీద ఎస్ఐన్ అవ్వసరలా, జస్ట్ నాకు కావాల్సిన వాళ్ళకే నేను పార్టీ ఇస్తాను అన్నప్పుడు ఫిల్టర్ యూజ్ చేయాలి గైస్. ఇది నార్మల్ థింగ్సే గైస్. మీరు జస్ట్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చాలా రకాలుగా నేర్చుకోవచ్చు గైస్. ఇవి ఏమి కొత్త టాపిక్స్ కాదు. జస్ట్ ప్రోగ్రామింగ్లో మీకు ఈ వర్డ్స్ చూసి అలా అనుకుంటారు, కానీ జస్ట్ మీరు రియాలిటీలో చూస్తే అదంతా మన వాడుక భాషలోనే. ఓకేనా గైస్, వాడుక భాష వర్డ్సే. సో ఫిల్టర్ అంటే మనకి అందరిలో మనకి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేనేం చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, ఫిల్టర్ చేసా. అంటే ఒక 100 మంది స్టూడెంట్స్, నాకు ఒక 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్. నేను అందరికీ పార్టీ ఇవ్వట్లా, కానీ నేను మ్యాప్ ఫర్ యూజ్ చేసి ఏం చేస్తున్నా, అందరికీ చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. కానీ ఫిల్టర్ ఎప్పుడైతే యూజ్ చేశానో అందరికీ ఇస్తల్లా, నాకు ఎవరైతే కావాలో వాళ్ళకే ఇస్తున్నా. సో ఫిల్టర్ ఇప్పుడు యూజ్ చేయాలి. మనకి ఒక ఏరియాలో అన్ని ఎలిమెంట్స్ కాకుండా మనకి ఏదైతే రిక్వైర్డ్ ఎలిమెంట్ కావాలో అప్పుడు మనం ఫిల్టర్ యూజ్ చేయాలి గైస్. ఇప్పుడు చూడండి గైస్, నేను ఆల్రెడీ సింటాక్స్ చెప్పా. ఎర్రే డాట్ మెథడ్ నేమ్ ఎర్రే అంటే సో అది వేరియబుల్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఎర్రే అవ్వచ్చు గైస్. ఇక్కడ వేరియబుల్ నేను గైస్ ఇక్కడ ఎర్రే 1 ఏంటి, సో ఎర్రే 1 అంటే 1 to 3 స్టోర్ అయింది గైస్. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎలా కూడా ఇవ్వచ్చు గైస్ మనం. ఓకే గైస్, ఇప్పుడు చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది మనకి గైస్. చూసారా, కింద వచ్చిన అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ గైస్. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి, ఎట్రబుల్ ఇవ్వాలి. అంటే ఈ దేంట్లో అయితే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయో దాంట్లో ఇస్తే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్కి అసైన్ అవుతా వస్తుంది గైస్. ఓకేనా, అది మీరు ఆ డేటా టైప్ని వేరియబుల్ స్టోర్ చేసి అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇచ్చేవచ్చు గైస్. ఓకేనా, సో ఫిల్టర్లో ఏం రాశారు గైస్, ఒక వేరియబుల్ తీసుకున్నాడు. ఎందుకు వేరియబుల్ తీసుకున్నాడు, సో ఫిల్టర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని సో చెక్ చేయాలి గైస్. సో ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, సో ఈ నా బెస్ట్ ఫ్రెండ్ పోయినసరి నాకు పార్టీ ఇచ్చాడు, నేను ఇవ్వాలి ఇప్పుడు వీడికి. సో అలా ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోవడానికి మనకేం కావాలి గైస్, అరే నువ్వు చూడరా, అరే మనలందరినీ పోగు చేసుకొచ్చారా. సో అలా ఇక్కడ ఏంటంటే నమ్మనేది ఏం చేద్దే, ప్రతి ఒక్కరిని చూద్దా గైస్. ఓకే 10 చూద్దే, ఏంటి 10 బెస్ట్ ఫ్రెండా ఏంటి గైస్, 10 ఎక్కువ 20 కన్నా కాదు, సో బెస్ట్ ఫ్రెండ్ కాదు. తర్వాత ఏంటి 25, సో 25 ఏంటి ఎక్కువే, అంటే ఈ నాకు బెస్ట్ ఫ్రెండ్, సో నా బెస్ట్ ఫ్రెండ్ నా లిస్ట్లో పెట్టుకున్నా. తర్వాత ఏంటి 30 చూద్ది, ఓకే 30 కూడా నా బెస్ట్ ఫ్రెండే. సో అంటే మనకు ఎవరైతే కావాలో వాళ్ళని ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో అలాగే మన ఏరియాలో ఎలాగైతే మనకి ఫిల్టర్ ఎరే అదే లైక్ సమ్ ఎలిమెంట్సే కావాలో బేస్డ్ ఆన్ ది కండిషన్ గైస్. ఇప్పుడు గ్రేటర్ దాన్ రాయాలా అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్. నేను ఇప్పుడు ఎలా చెప్పా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని అంటే ఏంటి, ఉన్నట్లోంచి మీకు కొన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టే మీరు ఫిల్టర్ వాడాలి గైస్. అలా కాకుండా అందరినీ సెలెక్ట్ చేసుకోవాలంటే మ్యాప్ ఫర్ ఈచ్ వాడాలి గైస్. సో ఓకేనా గైస్, అర్థమైందా గైస్. ఇప్పుడు రెడ్యూస్, సో మ్యాప్ అయిపోయింది, ఫర్ ఈచ్ అయిపోయింది, ఫిల్టర్ అయిపోయింది గైస్. ఇప్పుడు రెడ్యూస్ అంటే ఏమీ లేదు. రెడ్యూస్ అంటే సింగిల్ వాల్యూని రిటర్న్ చేద్ది గైస్. సో మీకు అర్థం అవ్వాలంటే గైస్ నేను ఇక్కడ ఏం తీసుకున్నా, ఒక ఎరే వేరియబుల్ తీసుకుని దాంట్లో 1, 2, 3, 4 సెలెక్ట్ చేసుకుని గైస్. ఇప్పుడు నేనేం చేయాలంటే గైస్ మనం బర్త్డేకి గైస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. ఇప్పుడు మన క్లాస్లో ఈ అమ్మాయి బర్త్డే గైస్. మనం ఏం చేస్తాం, మనం డబ్బులంతా పోగు చేసి మనకి ఈ అమ్మాయికి ఒక కేక్ కొని పెడతాం. అలాగే లైక్ సో నేను ఒక 10 రూపాయలు ఇచ్చా, ఆడ 10 రూపాయలు ఇచ్చా, అమ్మాయి ఒక 10 రూపాయలు ఇచ్చా, అలా అందరూ కలిస్తే ఒకటైంది. అంటే అందరూ మనీ అంటే గైస్ ఇప్పుడు లైక్ ఇది ఫస్ట్ పర్సన్ మనీ గైస్, ఇది సెకండ్ పర్సన్ మనీ, ఇది థర్డ్ పర్సన్ మనీ, ఇది ఫోర్త్ పర్సన్ మనీ. లాస్ట్కి ఏమైంది, ఒక్క వాల్యూనే వచ్చింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కేక్. అలా మల్టిపుల్ వాల్యూస్లోంచి మనకి ఒక్క వాల్యూ రావాలంటే మనం రెడ్యూస్ వాడాలి గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఏం చూసాం, ఫర్ ఈచ్ చూసాం, మ్యాప్ చూసాం, సో ఫిల్టర్ చూసాం గైస్, రెడ్యూస్ చూసాం గైస్. ఇక్కడ రెడ్యూస్లో మీకు సింటాక్స్ అర్థం కాకపోతే నేను ఇంకోసారి చెప్తాను గైస్, చూడండి. సో రెడ్యూస్ ఏమైంది గైస్, చాలా ఈజీ గైస్. ఫర్ ఈచ్ చూసాం, మ్యాప్ చూసాం, సో ఫిల్టర్ ఆల్రెడీ నేను చెప్పాను, సో మీరు ట్రై చేయండి గైస్. సో చాలా ఈజీ గైస్. ఇక్కడ రెడ్యూస్లో మనకి ఏంటి గైస్, ఇక్కడ మీకు ఇదంతా అర్థం కాదు గైస్. ఇక్కడ ఏంటంటే సో గైస్ నేను మీకు అంతకు అర్థమయ్యేలాగా చెప్తాను గైస్. ఇక్కడ ఏంటి స్టూడెంట్స్ గైస్. సో ఏంటి స్టూడెంట్ 1, సో స్టూడెంట్ 1 గైస్. నేను అలాగే కాదు గైస్, నేను ఏం చేస్తున్నాను అంటే నాకు స్టూడెంట్స్ ఒక మనీ అందరినీ పోచేయాలి గైస్. సో గైస్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏంటి స్టూడెంట్స్ అనే వేరియబుల్లో నేను వాళ్ళు ఇచ్చిన మనీ మొత్తాన్ని స్టోర్ చేస్తాను గైస్. సో నేను 100 రూపాయలు ఇచ్చా,
సో వేరే వాళ్ళు 20 రూపాయలు ఇచ్చారు. సో లేకపోతే నేను 10 రూపాయలు ఇచ్చా, సో 20 రూపాయలు ఇచ్చా, సో 30 రూపాయలు ఇచ్చారు. సో వేరే వాళ్ళు 2 రూపాయలు ఇచ్చారు, సో 3 రూపాయలు ఇచ్చారు, 4 రూపాయలు ఇచ్చారు, సో 40 రూపాయలు ఇచ్చారు. సో గైస్ ఇక్కడ ఏంటి, ఒక స్టూడెంట్ అనేవాడు ఎలాగైతే అందరినీ కలెక్ట్ చేసి ఒక సింగిల్ వాల్యూని తీసుకుని కేక్ తీసుకుంటాడో, అలాగే మనం కూడా అంటే మన దగ్గర ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుని ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేయాలంటే మనం రెడ్యూస్ వాడాలి గైస్. అన్నిటికీ సేమ్ సింటాక్స్, ఎరే డాట్ మెథడ్ నేమ్. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి స్టార్ట్ అంటే ఇక్కడతో స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదేంటి గైస్ ఎండ్. ఇక్కడ ఏంటి గైస్ స్టార్ట్ అయ్యాడు. గైస్ స్టార్టింగ్ ఎంత, ఇది 0 అంటే డిఫాల్ట్గా స్టార్టింగ్ 0 ఉంటుంది గైస్. అంటే ఏంటి, సో నా కాడ నుంచి లైక్ నేను 100 ప్లస్ 20 ఎంత 120 ప్లస్ ఎంత 140 ఎంత 170 172 175 తర్వాత సో ప్లస్ 40. సో గైస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టార్ట్ గైస్ ఇక్కడ ఏంటి స్టార్ట్ అంటే ఇక్కడ నేను ఇది రాయదు గైస్. సో స్టార్ట్ ప్లస్ సో ఎన్ గైస్ డిఫాల్ట్గా స్టార్ట్ వాల్యూ 0 ఉంటుంది గైస్. ఓకేనా, డిఫాల్ట్గా స్టార్ట్ వాల్యూ 0 ఉంటుంది. నేను ఎప్పుడైతే రెడ్యూస్ వాడానో గైస్ స్టార్ట్ వాల్యూ ఎంత మనకి 100, ఎండ్ వాల్యూ గైస్ ఇక్కడ రెండు ఇవ్వాలి గైస్. ఫస్ట్ వాల్యూ ఏమో ఫస్ట్ పారామీటర్ ఏమో ఫస్ట్ వాల్యూ, సెకండ్ ఏమో సెకండ్ వాల్యూ గైస్. ఇప్పుడు ఏంటి స్టార్ట్ అనేది ఏంటి 100, ఎండ్ అనేది ఏంటి 20 గైస్. ఇక్కడ మీకు గమనించవలసిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడే గైస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు గైస్. అన్న 100 + 20 120 అన్న 120 అసలు 120కి ఏమైపోద్ది అన్న 120 ఎక్కడ స్టోర్ అవుద్ది గైస్. ఇక్కడ మీకు 0 ఉందా, ఇనీషియల్గా 0 + 100 ఎంత గైస్ 100 + 20 గైస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు యాడ్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది గైస్. అంటే ఫస్ట్ ఎంత 0 + 100 సో 100 గైస్, తర్వాత అంతా 100 + 20 సో 120. తర్వాత గైస్ ఇక్కడ 120 వాల్యూ అనేది ఏంటి స్టార్టింగ్ వాల్యూ అంటే 120. తర్వాత ఎండ్ అనేది ఏంటి గైస్ ఇటరబుల్ అంటే ఒకటి తర్వాత ఒకటి. అంటే 120 మనకి ఎప్పుడు వచ్చింది ఇక్కడ తర్వాత, అంటే దీని తర్వాత వాల్యూ అంటే ఇది ఏంటి వేరియబుల్ లాగా, అంటే ఒకటి దాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. ఇదేంటి యాడ్ చేసి దీనిలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే గైస్, ఇప్పుడు నేను 0 అని ఇస్తా గైస్. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎంత రావాలి మనకి టోటల్, అంటే ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళందరూ టోటల్ మనకు రావాలి గైస్. ఇక్కడ మనకి ఎర్రర్ అవుతుంది ఓకే. సో ఒకసారి చూడండి గైస్ చూసారా మనకేమొచ్చింది 215 గైస్. చాలా ఈజీ గైస్. ఎప్పుడైతే మనం మల్టిపుల్ వాల్యూస్ని యూస్ చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలంటే లైక్ ఎలా అంటే మీకు ఇంకెలా చెప్పాలంటే సో గైస్ సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేకపోతే మీకు కామెంట్ చేయండి గైస్. అన్న నాకు ఫర్ ఈచ్ మ్యాప్ ఫిల్టర్ అర్థమైంది, రెడ్యూస్ నాకు ఇంకా అర్థం కాలేదంటే గైస్ మీకోసమే నేను మళ్ళీ ఇంకో ఈ 4 టాపిక్స్ ఇంకో వీడియో చేస్తాను గైస్. ఓకేనా, సో మీరు కామెంట్ చేయండి గైస్ మీకు అర్థమవుతుందా లేదా, ఏంటి పరిస్థితి అసలు ఏంటని. సో ఐ హోప్ మీకు ఫర్ ఈచ్ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ అర్థమైంది గైస్. రెడ్యూస్ అంటే ఏమీ లేదు, మల్టిపుల్ వాల్యూస్లోంచి ఒక సింగిల్ వాల్యూని రిటర్న్ చేయాలంటే మనం రెడ్యూస్ వాడతాం. ఎలాగైతే మనం అంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకుని ఎవరికైతే అదే మన క్లాస్లో హెచ్ఆర్ ఉంటారా, హెచ్ఆర్ ఏం చేస్తాడు అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకుని ఎలాగైతే హెచ్ఆర్ తీసుకుంటాడో అలాగే అందరి దగ్గర మనీ యూజ్ చేసుకుని అది ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డివైడ్ బై చేసుకోవచ్చు, ఇంటూ చేసుకోవచ్చు. అది ఆపరేటర్ ఏదైనా అవ్వచ్చు గైస్. మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న వ్యక్తులతో ఎలాగైతే మనం మనీ తీసుకుంటున్నాము అలాగే మన దగ్గర ఉన్న డేటా యూజ్ చేసుకుని సో వాళ్ళ దగ్గర నుంచి సో వాళ్ళని యాడ్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. అది ఏదైనా ఒక ఆపరేషన్ చేసి సింగిల్ వాల్యూ రిటర్న్ చేద్దు గైస్. సో ఓవరాల్గా మీకు అర్థమయ్యేలాగా ఇంకోసారి చెప్తాను. సో గైస్ ఫర్ ఈచ్ మ్యాప్ అనేది ఎరేలో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ని రిటర్న్ చేద్దు గైస్. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్. సో ఫిల్టర్ అనేది ఏంటంటే అన్నీ సో రిటర్న్ చేయదు, మనకి ఏదైతే మనకి బేస్డ్ ఆన్ ద కండిషన్ ట్రూ అవుద్దో అదే రిటర్న్ చేద్దు గైస్. సో రెడ్యూస్ అంటే ఏంటి ఒక్క వాల్యూని రిటర్న్ చేద్దాయి. ఒక్క వాల్యూ మనకి మనం ఎప్పుడు రెడ్యూస్ యూజ్ చేయాలి యాడ్ చేయడానికి, లేకపోతే టోటల్ కనుక్కుంటాకి, అంటే స్టూడెంట్స్ మాకు టోటల్ కనుక్కుంటాకి అలా అంటే సేమ్ టాస్క్ పర్ఫామ్ అవ్వాలి, కానీ పర్ఫామ్ అయిన టాస్క్ ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది గైస్. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఏసీసీ ప్లస్ వాల్ అంటే ఈ రెండు యాడ్ అయ్యి మళ్ళీ ఏసీసీలో వాల్యూ స్టోర్ అవుతుంది గైస్. సో రెడ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, సో చాలా యూజ్ఫుల్ గైస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో గైస్ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, సో ఫర్ ఈచ్ అయిపోయింది, మ్యాప్ అయిపోయింది, ఫిల్టర్ అయిపోయింది. సో విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాం గైస్. సో ఇప్పుడు గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్, ప్రామిసెస్ ఇన్ జావా స్క్రిప్ట్. గైస్ ప్రామిసెస్ అంటే అందరికీ తెలుసు, కానీ ఏదో లాంగ్వేజ్కి వచ్చేపాటికి ప్రామిసెన్స్ సార్, ఇంటర్వ్యూలు అడిగితే ప్రామిసెన్స్ సార్ ఐ డోంట్ సార్ నాకు తెలియదు సార్ నాకు సో అని తడబడతారు గైస్. ఎందుకు గైస్? ప్రామిస్ అంటే మన రియల్ లైఫ్లో ఏంటి గైస్? ప్రామిస్ అంటే ఒక మాట ఇవ్వడం. అంటే అరే నేను రేపొద్దున ఖచ్చితంగా వస్తారా, నీ మీద ఒట్టు. అరే నేను రేపొద్దున ఖచ్చితంగా జిమ్కి వెళ్తారా, నీ మీద ఒట్టు. అంటే ఏంటి ఒట్టు అంటే ఏంటి? అంటే మనం మన మీద నమ్మకం క్రియేట్ చేసుకుంటున్నాం వేరే వాళ్ళ మీద. అలాగే మనం సో ఇప్పుడు అసలు ప్రామిసెస్ మనం చూద్దాం గైస్. ముందు మీకు ప్రామిసెస్ తెలియాలంటే మీకు 2 టాపిక్స్ తెలియాలి గైస్. ఒకటి సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ గైస్. అసలు సింక్రోనస్ అంటే ఏంటి, అసింక్రోనస్ అంటే ఏంటి గైస్? మీకు ముందు ఈ థియరీ అర్థం కాదు, నేను ముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అర్థం అవుతుంది గైస్. ఇదేంటి గైస్? మనకి సింక్రోనస్ గైస్. ఇక్కడ సింక్రోనస్ గైస్ ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ప్రాసెస్ గైస్, ఇక్కడ ఏంటి 1 by 1 అన్ని పెట్టుకుంటూ వెళ్తారు. లైక్ స్వీటు, సో రైస్, సాంబారు, పెరుగు. గైస్ ఇక్కడ ఏంటంటే గైస్ ఇక్కడ కొంతమంది స్లోగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా తినేవాళ్ళు ఉంటారు గైస్. ఒకవేళ నేనే ఫాస్ట్గా తినేసాను గైస్. సో నాకు తర్వాత అంటే నేను లైక్ నాకు అన్నం పెట్టగానే సాంబార్ పోసేసుకుంటా అంటే నాకు పోస్తారు గైస్. ఎప్పుడు పోస్తారు? అందరూ ఎప్పుడైతే సాంబార్లోకి వస్తారో అప్పుడే. అంటే ఇక్కడ ఏంటి, నేను నా పని తొందరగా అయిపోయినా కూడా నేను వెయిట్ చేయాల్సి వచ్చుద్ది గాయస్. అలా కాకుండా లేకపోతే సో అందరూ తినేస్తారు గైస్, నేను తినలా, వాళ్ళందరూ ఏం చేస్తారు, నా కోసం వెయిట్ చేస్తారు. అలా ఎప్పుడైతే ఒక లైన్ అంటే ఒక లైన్ ఇప్పుడు అంతే. సో ఒక బంతి తర్వాత ఇంకో బంతి తింటారు. అంటే ఏంటి, వీళ్ళ కోసం రిమైనింగ్ వాళ్ళు వెయిట్ చేయాలి గైస్. సో సింక్రోనస్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. అంటే ఒక లైన్ ఎగ్జిక్యూషన్ తర్వాతే ఇంకో లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్. ఇక్కడ కూడా అంతే కదా, ఒక బంతి అయిన తర్వాత ఇంకో బంతి, అలా కాకుండా మధ్యలోకి వెళ్ళి కూర్చోలేం కదా. సో అలా ఇదేంటి, ఒక ఆర్డర్ ప్రకారంగా బంతి గైస్. ఇక్కడ చూడండి, ఇది మనకు తెలిసిందే బఫే గైస్. దీనికి జస్ట్ స్మాల్ డిఫరెన్స్. ఇదేంటంటే ఒక ఆర్డర్ను ఫాలో అవుతే సింక్రోనస్, అలా కాకుండా ఆర్డర్ను ఫాలో అవ్వకుండా గైస్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి గైస్? ఇక్కడ మీరు తొందరగా తినేసారు కానీ లేగలేరు, అందరి కోసం వెయిట్ చేయాలి గైస్. ఇక్కడ కొండి, ఇక్కడ మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడే వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీకు పెరుగు కావాలంటే పెరుగు వెళ్ళొచ్చు, మజ్జిగ కావాలంటే మజ్జిగ వెళ్ళొచ్చు, సాంబార్ కావాలంటే సాంబార్కి వెళ్ళొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఎవరి కోసం వెయిట్ చేయవసరలా, కానీ ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. సో సింక్రోనస్ ఏంటంటే మీరు వెయిట్ చేయాలి, తర్వాత అంటే ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా కాదు గైస్, ఎప్పుడైతే ఏదైతే ఫాస్ట్ అవుద్దో అదే ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్. సో మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్. సో గైస్ మీకోసమే నేను మొత్తం రాస్తున్నాను గైస్. సో ఇది మొత్తం నేను కామెంట్స్ పెట్టేస్తాను. సో గైస్ ఇప్పుడు నేను సింక్రోనస్ అంటే ఏం చెప్పా, ఆగాలి. అసింక్రోనస్ అంటే ఆగదు, ఎవరి కోసం ఆగదు. సింక్రోనస్ ఏంటంటే ఓకే నేను అయిన తర్వాత నా తర్వాత తింటాడు, నా తర్వాత అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు తింటారు అని ఆగుతారు గైస్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. వేర్ =3 గైస్. సో గైస్ ఇప్పుడు అలా కాకుండా నేను డిక్లేర్ చేసుకున్నా. సో డిక్లేర్ చేసుకున్న తర్వాత ఏంటి, =10 గైస్. తర్వాత ఏం చేస్తున్నా, console.log గైస్ ఏంటి 20 గైస్, అలా కాదు 10 గైస్. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ డిక్లేర్ అవుద్ది, తర్వాత అసైన్ అవుద్ది, తర్వాత డిస్ప్లే అవుద్ది గైస్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ ఏమైంది, మనకి అవుట్పుట్ అయింది గైస్. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నా, ప్రతిదీ డిస్ప్లే చేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నానంటే console.log. సో ఇదేంటి గైస్, డిక్లేర్. ఓకే గైస్. సో నేనేం చేశా, తర్వాత అసైన్ చేశా, తర్వాత డిస్ప్లే చేశా గైస్. మీకోసమే చెప్తున్నాను గైస్. చూడండి ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఏమొచ్చింది చూడండి మన అవుట్పుట్ గైస్. ఫస్ట్ ఏంటి మనం చేసాం, డిక్లేర్ చేసాం గైస్. అన్నిటికీ డిక్లేర్ వచ్చింది, నేను ఏం మార్చలేదు గైస్. డిక్లేర్ చేసే తర్వాత అసైన్ చేసే వాల్యూని, తర్వాత ఏం చేసా గైస్, డిస్ప్లే చేశా. సో ఇప్పుడు నాకు ఏం జరగాలి గైస్, సో నేనైతే వేరియబుల్ నేను తీసుకోవట్లా గైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం జరగాలి, ఫస్ట్ లైన్ ఫస్ట్ డిస్ప్లే అవ్వాలి, సెకండ్ లైన్ సెకండ్ డిస్ప్లే అవ్వాలి, థర్డ్ లైన్ థర్డ్ డిస్ప్లే అవ్వాలి గైస్. ఇక్కడ చూసారా, ఓకే ఫస్ట్ డిక్లేర్ అయ్యింది, అసైన్ అయింది, డిస్ప్లే అయింది. మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, వాల్యూ అసైన్ చేసాం, డిస్ప్లే చేసాం. కానీ గైస్ ఇదే నేను గైస్ ఇప్పుడు నేను ఇదే కింద రాస్తాను చూడండి గైస్.
ఇప్పుడు నేను డిక్లేర్ చేసుకున్నాను, కానీ నేను అసైన్ అనేది వెంపటే చేయలేదు గైస్. ఎందుకంటే అసైన్ అనేది యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి. సో యూజర్ ఇన్పుట్ ఎప్పుడు ఇస్తారో సమ్ టైం పట్టుద్ది. సో ఆ టైం నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గైస్ లాస్ట్ క్లాస్లో. ఒక టాస్క్ అనేది ఒక సమ్ టైం పీరియడ్ తర్వాత పర్ఫామ్ అవ్వాలంటే సెట్ టైమ్ అవుట్. అలా కాకుండా టైం పీరియడ్ తర్వాత మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఆ టైం పీరియడ్ తర్వాత సో సెట్ ఇంటర్వెల్. సో మనకు ఒక్కసారి రిపీట్ అయితే చాలు. సెట్ టైమ్ అవుట్ నేను ఏం రాసాను, జస్ట్ నేను సో కన్సోల్ చేస్తున్నాను గైస్, కన్సోల్ డాట్ లాగ్. నేను ఇప్పుడు ఇది ఇక్కడ రాసుకున్నాను గైస్, అసైన్ అనేది ఇక్కడ రాసుకున్నాను గైస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో గైస్. సెట్ టైమ్ అవుట్ పెట్టా లోపలే గైస్. ఇదేంటి ఏమి అనుకోవకండి గైస్, బ్రాకెట్ అంటే ఏం లేదు. మనం మామూలుగా డిఫాల్ట్గా అయితే ఎలాంటి పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ లేవు కాబట్టి నేను డిఫాల్ట్ పెట్టా గైస్. అలా కాకుండా మనం ఏమైనా యూస్ చేస్తే లైక్ ఇలా పెట్టుకుంటాం, అలా ఎలాంటివి లేవు కాబట్టి సో పారాన్సిస్ పెట్టాం. ఈ ఆరో ఫంక్షన్ తర్వాత ఎక్స్ప్రెషన్ గైస్. కన్సోల్ డాట్ లాగ్ గైస్. మన ఇక్కడ రెండు ఇవ్వాలి, ఒకటి ఏమివ్వాలి ఆ టైం తర్వాత ఏం టాస్క్ పర్ఫామ్ అవ్వాలో ఇవ్వాలి. కానీ తర్వాత ఏమవ్వాలి, అది ఏ టైంకి పర్ఫామ్ అవ్వాలి గైస్. నేను ఒక 3000 అంటే 3000 అంటే గైస్ 1000 వచ్చేసి 1 సెకండ్ గైస్. సో నేను 3 సెకండ్లకు పర్ఫామ్ అవ్వాలి గైస్. ఇక్కడ చూడండి గైస్, నేను ఇక్కడ గైస్ ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిక్లేర్ అయింది, తర్వాత డిస్ప్లే అయిపోయింది గైస్. తర్వాత అసైన్ అయింది గైస్. మీరు గమనించారా, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసి ఏమైంది గైస్, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ సెకండ్ లైన్ ఏంటి, సెకండ్ లైన్ వచ్చేప్పటికి ఏమైంది, అబ్బో ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేప్పటికి కొంచెం టైం పట్టుద్ది. అంటే ఇక్కడ ఏంటి, మనం కూడా ఏం చేస్తాం, అబ్బో సిట్టింగ్ భోజనాలు అయితే ఇప్పుడు కొంచెం టైం పట్టుద్ది, బఫే భోజనానికి వెళ్ళిపోతాం. అలాగే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్, అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం త్వరగా టైం సేవ్ చేస్తాకి ఎలాగైతే మనం స్కిప్ చేసేస్తాము. లైక్ గైస్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి దీని తర్వాత ఏదైతే లైక్ అంటే ఏంటి, ఈ టైంలో వేరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి గైస్. లైక్ తర్వాత మనకి డిక్లేర్ అయింది, డిస్ప్లే అయింది, అంటే డిస్ప్లే ఈ రెండు అయ్యే టయానికి మనకి 3 సెకండ్స్ అయితే తర్వాత అసైన్ అవుద్ది గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో సింక్రోనస్ అంటే ఎన్ని వచ్చినా సరే లైన్ అంటే ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ వచ్చింది. అసింక్రోనస్ అంటే అలా కాదు గైస్, బేస్డ్ ఆన్ ది టైం ఏదైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్దో సో అదే ఎగ్జిక్యూట్ అయిపోద్ది గైస్. సో బాగానే ఉందన్న సింక్రోనస్ ఎసింక్రోనస్ బాగానే ఉందన్న, కానీ సో డిఫరెన్స్ కూడా చూసాం. కానీ వై యూజ్ ప్రామిసెస్ గైస్, ముందు మీకు ప్రామిసెస్ చెప్పాలంటే గైస్ మీకు ముందు గైస్ చూడండి, ఈ ఇమేజ్ చూడండి గైస్. ఇక్కడ ఏం చేస్తాం మనం, ప్రామిస్ గైస్. నేను ఆల్రెడీ డిస్కస్ చేసా, ప్రామిస్ అంటే ఒక మాట ఇవ్వడం. అంటే బాహుబలిలో ఉంటారుగా, మామ నువ్వు ఉన్నంత వరకు నన్ను చంపే ఊరు ఇంకా ఎవరు పుట్టలేదురా అని గైస్. ఇక్కడ ఏంటి అంటే మాట, అంటే ఆ మాటతో ఏం చేస్తామంటే గైస్ మీరు అనుకోవచ్చు అప్పుడు ఆ మాటతో ఏమవుతుంది. సో ఆ మాటతో ఏంటంటే వెయిట్ చేయొచ్చు. ఓకే ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తాడు అని నేను వెయిట్ చేస్తాను. ఎందుకు, ఆ పర్సన్ కూడా నా దగ్గరికి వచ్చి మాట ఇచ్చాడు, నేను వస్తాను, నువ్వు వెయిట్ చేయి నా కోసం, నేను ఖచ్చితంగా నీ కోసం వస్తాను అందరిని ఎదురిచ్చి అని ఎప్పుడైతే ప్రామిస్ చేశాడో మనం ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. సో గైస్ ఇక్కడ ఏమైనా వెయిటింగ్ జరుగుతుందా, అన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి గైస్. ఇక్కడ ఏం జరుగుతుంది గైస్, నేను ఇప్పుడు ఇదే ఇక్కడ రాస్తాను గైస్. ఇప్పుడు నేను ఇదే ఇక్కడ రాస్తాను గైస్. చూడండి గైస్, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసా, సింక్రనస్కి ఎగ్జాంపుల్ చెప్పా, ఇది ఎసింక్రనస్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే గైస్, నేను ప్రామిసెస్ చెప్తున్నా కదా గైస్. ఇప్పుడు నేనేం చేస్తా, ప్రామిసెస్ డిక్లేర్ చేశా. ఓకే గైస్, డిక్లేర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, బాబు నేను ఖచ్చితంగా డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఖచ్చితంగా అసైన్ చేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నా. అంటే ఏంటి, నేను ఒక పని చేస్తానని, అంటే ఇప్పుడు చేస్తా కొంత టైం అయిన తర్వాత ఒక పని చేస్తానని చెప్పడానికి ప్రామిస్ ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం దాని సింటాక్స్ చూద్దాం గైస్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను గైస్. ఇప్పుడు చూడండి గైస్. సో గైస్ టైం కలిసి వచ్చిందని మీకోసం నేను ముందుగానే రాసేసుకున్నాను గైస్. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, జస్ట్ ఏదో నేను అక్కడ కాపీ కొట్టింది కాదు గైస్, మీ అందరికి అర్థం కావడానికి. గైస్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి గైస్. మనం భోజనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ కేటగిరీ పర్సన్స్ ఏంటి, బంతి చూసి అంటే లైన్గా, అంటే ఏంటి, ఫస్ట్ బంతి అయిపోయింది తిందామా, లేదు కుదరలా, సెకండ్ బంతి అయిపోయింది కుదరలా, థర్డ్ బంతి అయిపోయింది కుదరలా, 4 బంతులు తిని వెళ్ళిపోతాడు. సెకండ్ కేటగిరీ ఏం చేస్తాడు, ఆడికి అసలు ఎవరితో సంబంధం ఉండదు, ఆడికి ఎప్పుడు కాళ్ళు తిరిగితే అలా వెళ్ళిపోతాడు. కానీ మనకి ఏం కావాలి గైస్, మనకేంటి, మన కోసం ఆగే ఒక ఫ్రెండ్ కావాలి. సో ఆ ఫ్రెండ్ కోసం మనం వెయిట్ చేయాలి గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను
గైస్ ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎసింక్ వాడవేంటన్నా ఎవైట్ వాడవేంటన్నా గైస్ మీకు క్లారిటీగా చెప్తాను. సో గైస్ ఇక్కడ ఏంటి, ముందు మీరు అసలు ఎసింక్ చూడవాకండి గైస్. ముందు మీరు ఏం చేయాలంటే ఫంక్షన్ అని యూజ్ చేయండి. ఫంక్షన్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. ఫంక్షన్ అనేది కీవర్డ్. ఫంక్షన్ ఏమేంటి, గెట్ ఫ్రెండ్. సో మనం దాన్ని కాల్ చేసాం, డిక్లేర్ చేసాం, కాల్ చేసాం. లోపల ఏం రాసాం, console.log డిన్నర్ స్టార్ట్. అంటే ఫస్ట్ మనం డిన్నర్ స్టార్ట్ అయింది గైస్, నైట్ డిన్నర్ స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు మనం వాడేది ప్రామిసెస్ గైస్. ఇప్పుడు నేను ఎవరికైనా ప్రామిసెస్ ఇస్తుంటే ఎన్ని కేసెస్ అవుతాయి గైస్. ఒకటి, నేను ప్రామిస్ నిలబెట్టుకుంటా. ఇంకోటి, ఆ ప్రామిస్ నిలబెట్టుకోను. ఇంకోటి ఏంటి, సో అది ఇంకోటి ఏంటంటే గైస్ ప్రాసెసింగ్. లైక్ అది అవసరం లేదు గైస్. అంతగా మీకు రిజెక్ట్ ఉంటుంది గైస్. రిజాల్వ్ అంటే నేను ప్రామిస్ నిలబెట్టుకున్నానని, రిజెక్ట్ చేశానంటే సో ఆ మాట నేను తప్పాను అంటే రిజెక్ట్ చేశాను గైస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అండి గైస్, సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా, సో మాట గైస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏం మాట చెప్తున్నా, బాబు నేను వస్తారా, ఖచ్చితంగా వస్తారా, నువ్వు ఉండరా అని నేను చెప్తున్నా. అంటే గైస్ ఇలా చెప్పాలంటే మనకు సింటాక్స్ ఏంటి, ఎవైట్ అనే కీవర్డ్ యూజ్ చేసి. అంటే గైస్ ఎవైట్ అంటే ఏంటి, వెయిట్ చేయరా బాబు, నేను వస్తారా బాబు, నువ్వు తినవాకరా, మన ఇద్దరం కలిసి తిందాం అని మనం ఫ్రెండ్కి ఎలాగైతే చెప్తామో అలాగే సిస్టమ్కి, బాబు నువ్వు ఇది టాస్క్, నువ్వు కొంచెం ఆగు, ఎలాంటిది ఇంకా అంటే తర్వాత నువ్వు ఏమి రన్ చేయవాకు, నాది ఇప్పుడు అయిపోద్ది, నాకు కొంచెంసేపులో డేటా లోడ్ అయిపోద్ది నెట్ యూజ్ చేసి. సో తర్వాత నా డేటా లోడ్ అయిన తర్వాత నువ్వు తర్వాత దానికి వెళ్ళదు కానీ అని అలా సిస్టమ్కి చెప్పడానికి ఎవైట్ అని యూజ్ చేస్తాం గైస్. ఎవైట్ యూజ్ చేయకపోతే మన ప్రామిస్ అనేది వెయిట్ చేయదు గైస్. సో మీకు తీసి కూడా చూపిస్తా. అంటే మీకు ఎవైట్ తీసేస్తే ఏమవుద్ది, ఎసింక్ తీసేస్తే ఏమవుద్ది అని కూడా మీకు చూపిస్తా. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింటాక్స్ ఏంటి, ప్రామిస్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి గైస్, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్రామిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ప్రామిస్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒకటి మాట నిలబెట్టుకుంటాం, ఇంకోటి మాట నిలబెట్టుకుంటే ఏం జరుగుతుంది. సో గైస్ ఇక్కడ చూడండి, సెట్ టైమ్ అవుట్. అంటే నేను గైస్ ఇక్కడ ఏంటి, ఆ ఫ్రెండ్ వస్తానడి, అరే నేను వస్తారా, ఒక 5 minutes వచ్చేస్తారా, ఓకేనా, మనందరం కలుస్తుందాం అంటాడు గైస్. అంటే వాడు రావడానికి ఎన్ని టైమ్స్ పడుతుంది గైస్, 5 minutes పడుతుంది. వాడు 5 minutesలో వచ్చేస్తారు గైస్. కానీ 5 minutesలో వచ్చేస్తాడు. సో నేను ఇక్కడ రాసుకున్న లాజిక్, ఒకవేళ వాడు రాకపోతే గైస్, అంటే నేనేం చేసా, ప్రామిస్ వాళ్ళు నిలబెట్టుకుంటే నేను వాడి కోసం వెయిట్ చేస్తా, ఓకే. వాడు రాకపోతే మనం అది రిజెక్ట్లో రాసుకోవాలి గైస్. నేను ఎక్కడైతే రిజాల్వ్ అని వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్ అంటే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను, ఒకవేళ వాడు వస్తాడేమో. అలాగే రాని సిచ్యువేషన్లో మనం ఏం రాసుకోవాలంటే రిజెక్ట్లో మనం రాసుకోవాలి గైస్. ఇప్పుడు నేను రిజాల్వ్ ఎలా రాశాను, వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్ అని. సో రిజెక్ట్లో మీరు అలా రాసుకోవాలి గైస్, ఓకేనా. సో నేను ఎంత టైం ఇచ్చా, 5 seconds టైం ఇచ్చా. 5 secondsలో వాడు రెడీ అయ్యి రావాలి. సో ఇప్పుడు మనం అందరూ ఏం చూసాం, మనం ఫస్ట్ ఏం డిస్ప్లే అయింది, మనకి ఫస్ట్ డిక్లేర్ డిస్ప్లే అయింది. తర్వాత మనకేం డిస్ప్లే అయింది గైస్, ఎస్ఎన్ డిస్ప్లే అయిందా గైస్. నేను మీకోసం మళ్ళీ డిస్ప్లే చేస్తాను గైస్. సో ఒకసారి చూడండి, మనం అందరూ ఏం డిస్ప్లే చేసాం గైస్, console.log ఏం డిస్ప్లే చేసాం గైస్, ఫస్ట్ మనం డిక్లేర్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం, వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, ఓకేనా గైస్. డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసాం గైస్, తర్వాత డిక్లేర్ చేసుకున్న వేరియబుల్కి మనం డేటా అసైన్ చేయాలి గైస్. నేను డేటా రావడానికి టైం పట్టుద్ది కాబట్టి నేను ఏం చేశాను గైస్, సో దీనికి సెట్ అంటే మనం మామూలుగా అయితే ఫెచ్ ఎవైట్ అవన్నీ యూజ్ చేయాలి గైస్ డేటా లోడ్ అవ్వడానికి. సో నేను ఏం చేశాను అంటే మీకు అందరికి అర్థం కావడం కోసం నేను సమ్ పర్టికులర్ టైం ఆగిన తర్వాత డేటా లోడ్ అయిన తర్వాత ఏమవుద్ది, డేటా ముందే వచ్చేస్తే ఏమవుద్ది అని తెలియడానికి నేను సెట్ టైం అవుట్ యూజ్ చేస్తాను గైస్. సెట్ టైం అవుట్ ఏం జరుగుతుంది, మనకి సెట్ టైం అవుట్ అనేది ఒక టాస్క్ అనేది ఒక టైం తర్వాత మనకు పర్ఫామ్ అవ్వాలంటే సెట్ టైం అవుట్ యూజ్ చేస్తాం గైస్. సో సెట్ టైం అవుట్ నేను ఏం రాస్తాను గైస్, సో యార ఫంక్షన్ రాస్తాను. సో యార ఫంక్షన్లో జస్ట్ ఏం రాస్తాను అంటే console.log జస్ట్ నేను డిక్లేర్ చేశాను గైస్. సో ఇక్కడ ఏం చేయాలి గైస్, అసైన్ చేయాలి. అంటే నేను డేటాని స్టోర్ చేసుకుంటాకి, అంటే డేటాబేస్లో ఉన్న డేటాని స్టోర్ చేసుకుంటాకి వాల్యూని డిక్లేర్ చేశాను గైస్. తర్వాత ఏం చేసి అసైన్ చేశాను. తర్వాత ఏం చేశా, డిస్ప్లే చేశా గైస్. ఇప్పుడు ఇది మొత్తం నేను కామెంట్ పెట్టేస్తున్నా గైస్. ఒకసారి చూడండి ఇప్పుడు అవుట్పుట్ గైస్, ఒకసారి అవుట్పుట్ చూడండి గైస్. ఫస్ట్ గైస్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా గైస్, ఇక్కడ ఏమైంది, నేను సెట్ టైంలో నేను ఏం టాస్క్ పర్ఫామ్ అవ్వాలి కానీ ఇచ్చాను, కానీ ఎప్పుడు టాస్క్ పర్ఫామ్ అవ్వాలో టైం ఇవ్వలేదు గైస్. సెట్ టైం అవుట్లో 2 ఇవ్వాలి గైస్, 2 వాల్యూస్ ఇవ్వాలి, ఒకటి ఫంక్షన్, ఇంకోటి వాల్యూ టైం గైస్. సో నేను 5 seconds తర్వాత నాకు టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలి గైస్. ఇప్పుడు చూడండి, నేను డిక్లేర్ చేసుకున్నాను గైస్. నేను అసైన్ చేశానా,
కానీ డిస్ప్లే చేసేసా. గైస్ ఇప్పుడు మీకు అర్థమైందా? డిక్లేర్ వచ్చింది, డిస్ప్లే వచ్చింది, అసైన్ వచ్చేసింది. గైస్ ఇప్పుడు మీకు జస్ట్ డిస్ప్లే చేస్తున్నా కాబట్టి మీకు తెలియదు గైస్. కానీ మనం రియల్ లైఫ్లో లైక్ మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దో చూపిస్తాను గైస్. గైస్ ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేసా, ఒక వేరియబుల్లో ఏ అని తీసుకున్నాను గైస్. ఏ అని తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ డిక్లేర్. గైస్ నేను వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను డేటాబేస్లో ఉన్న డేటాని వేరియబుల్లో స్టోర్ చేస్తాను. నేనేం చేస్తాను గైస్, ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేస్తాను గైస్. సో నేనేం చేసా అంటే ఏజ్ కూడా 10 అవుద్ది అంటే ఏలోకి డేటా వచ్చిద్ది, కానీ కొంచెం టైం పట్టుద్ది. ఓకేనా గైస్? సో ఆ టైం పట్టిన తర్వాత సో నేను ఏం డిస్ప్లే చేస్తాను గైస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ మనం. గైస్ ఎక్కడ ఏం వచ్చింది, మనకి అన్డిఫైన్ వచ్చింది గైస్. ఎందుకు అన్డిఫైన్ వచ్చింది గైస్? ఇప్పుడు మీరు చూడండి గైస్, ఇక్కడ ఏమైంది, నేను డిక్లేర్ చేసా, ఇక్కడ ఏమైంది 5 సెకండ్స్ టైం అవుతుంది. 5 సెకండ్స్ టైం లోపల మనకి ఎసింక్రోనస్ కాన్సెప్ట్ ఉందిగా. సో దాన్ని ఏం చేసింది, ఓకే బాబు నువ్వు 5 సెకండ్స్ టైం అవుతావు, నీకన్నా ఫాస్ట్గా నేను అయిపోతా అని మనకి థ్రాడ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. థ్రాడ్ లైన్ ఏం డిస్ప్లే చేసాం మనం, console.log a అంటే ఏని మనం డిక్లేర్ చేసాం కానీ అసైన్ చేయాల. ఓకే గైస్, అసైన్ అంటే 5 సెకండ్స్ తర్వాత అసైన్ అవుద్ది, కానీ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో అప్పుడు మనం అలాగే మన ల్యాప్టాప్ లైక్ మన ప్రోగ్రామ్స్లో కూడా డేటా అనేది రాకముందే మనం ఆ డేటాని యూస్ చేసుకోవాలంటే మనకి ఎర్రర్ వచ్చుద్ది గాయస్. ఓకేనా? సో అలా మనం ఏంటంటే మన డేటా వచ్చే వరకు ఆ డేటాని ఎక్కడ యూజ్ చేయకోకుండా ఆ డేటా వచ్చిన తర్వాతే ఆ డేటాని యూజ్ చేయాలంటే మనం ప్రామిసెస్ యూజ్ చేయాలి గైస్. ప్రామిసెస్ యూజ్ చేసి బాబు నువ్వు ఆగు, నేను నీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను డేటా లోడ్ అయిన తర్వాతే నేను తర్వాత లైన్కి వెళ్తా అని ప్రామిస్ చేయాలి గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఏంటంటే డిన్నర్ సో ఎగ్జాంపుల్ చెప్పాను గైస్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లైక్ మనం ఇప్పుడు చూద్దాం గైస్. సో నేనేం చేస్తున్నాను అంటే డిక్లేర్ చేస్తున్నాను గైస్. సో వేర్ సో నేను ఏం డిక్లేర్ చేశాను గైస్. సో ఏం డిక్లేర్ చేసిన తర్వాత గైస్ నేనేం చేశా, ఇక్కడ నేనేం చేసా, ప్రామిస్ రాసుకున్నాను గైస్. నేను ఆల్రెడీ చెప్పాను రిజాల్వ్ అని ఎప్పుడు రాయాలి, రిజెక్ట్ అని ఎప్పుడు రాయాలి. రిజాల్వ్ అని ఎప్పుడు రాయాలి, మన ప్రామిస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు రిజాల్వ్ రాయాలి గైస్. రిజెక్ట్ ఎప్పుడు రాయాలి, మన ప్రామిస్ అయినప్పుడు, మన ప్రామిస్ బ్రేక్ అయినప్పుడు రిజెక్ట్ రాయాలి గైస్. ఇప్పుడు నా ప్రామిస్ ఏంటి బాబు, నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా కానీ నాకు వేరియబుల్లో డేటా అనేది నాకు అసైన్ చేయాలి డేటాబేస్లో గైస్. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా గైస్, సేమ్ నేను సెట్ ఇంటర్వ్యూలో నేనేం చేస్తున్నాను, డేటాని అసైన్ చేస్తున్నాను గైస్. సో డేటా అనేది నేను డిక్లేర్ చేసుకున్నా గైస్. మన ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ డేటా. సో డేటా ఎక్కడైనా స్టోర్ అవ్వాలంటే మనం ఒక వేరియబుల్ యూజ్ చేయాలి. సో నేను ఏ అనే వేరియబుల్లో లైక్ ప్రొడక్ట్స్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నేను డిఫాల్ట్గా ఏ అనేది డిక్లేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా ఫ్రంట్ ఎండ్కి రావాలంటే సమ్ టైం పట్టుద్ది. సో నేను ఆ టైంలో ఏమవుద్ది, నాకు డేటా అసైన్ అవుద్ది, కానీ ఏమవుద్ది గైస్ ఇప్పుడు చూద్దాం. సో నేను ఏమి ఇవ్వాలి గైస్ ఇక్కడ, సో నేను డేటా అని ఇచ్చా గైస్. ఇక్కడ డేటా అంటే మనకి ఏం లేదు. సో నేను ఇక్కడ మాట, ఓకే గైస్. ఇక్కడ మాట అంటే ఏం రిటర్న్ చేద్దాం గైస్ మనకి. సో నేను మాట అని ఎప్పుడంటే సో మనం చూద్దాం అంటే నేను మాట ఇచ్చా. సో బాబు నువ్వు ఈ డేటా అనేది నాకు ఫుల్గా లోడ్ అయిన తర్వాతే నెక్స్ట్ లైన్కి వెళ్ళు. సో అది నేను మాట తీసుకున్నాను సిస్టమ్ దగ్గర. సో ఓకే గైస్, ఇప్పుడు ఏంటి, సో నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను గైస్. ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డేటా లోడింగ్ అని రాస్తాను గైస్. సో డేటా లోడింగ్. సో ఓకే గైస్, డేటా లోడింగ్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవుద్ది, డేటా ఉండి మనకి టైం పడితే డేటా లోడింగ్ అవుద్ది గైస్. అలా కాకుండా అసలు డేటా లేకపోతే ఏమైనా డిస్ప్లే అవ్వాలంటే రిజెక్ట్లో రాసుకోవాలి గైస్. ఇప్పుడు నేను ఏం చేశాను, డిక్లేర్ చేసుకున్న డేటా అనేది సమ్ టైమ్స్ తర్వాత అసైన్ అవుతుంది, తర్వాత ఏం చేశాను డిక్లేర్ చేసుకున్నా. మనకి ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి అన్డిఫైన్ వచ్చింది. ఓకే గైస్, ఎందుకు అన్డిఫైన్ వచ్చింది, ఎందుకు మనం ఇక్కడ వాల్యూ అనేది ఇంకా ఏలోకి స్టోర్ అవ్వక ముందే మనం యూజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ కూడా అలాగే రాసాం. కానీ ప్రామిస్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే డేటా అనేది వేరియబుల్లోకి స్టోర్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి తర్వాత మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం మనం గైస్. ఇప్పుడు చూడండి అన్డిఫైన్ అంటే ఇది వచ్చింది మనకి. సో నేను ఇది తీసేస్తాను గైస్, అన్డిఫైన్. సో గైస్ ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి, సో నేను వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా గైస్. మీకు డిఫరెంట్ తెలుస్తుంది నేను రాస్తున్నాను. సో డిక్లేర్ గైస్. ఓకే గైస్, నేను డిక్లేర్ అన్నా. సో గైస్ ఇప్పుడు చూద్దాం గైస్, మనకి డిక్లేర్ వచ్చిందా, మనకి డిక్లేర్ వచ్చింది గైస్. మనకు ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చుదో
గైస్ చూడండి, డేటా లోడింగ్. గైస్ మీరు చూసారా ఎందుకు డేటా లోడింగ్ వచ్చింది? మనకి ఇక్కడ వాల్యూ ఉంది, అందుకే డేటా అంటే లోడ్ అవుతుంది, డేటా లోడింగ్ అవుతుంది. కానీ ఇక్కడ గైస్ అసలు నేను ఎప్పుడైతే ఇలా ప్రామిస్ యూజ్ చేయలేదో బాబు అసలు డేటా లేదని చెప్తుంది. అంటే ఏంటి, విత్ ఇన్ సెకండ్స్లో చెక్ చేయకుండా ఎప్పుడైతే అంటే డేటా ఉంటని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. అలా మనకి డేటాని చెక్ చేసేంతవరకు వెయిట్ చేయాలంటే మనం ప్రామిస్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఒక టాస్క్ని ఆపొచ్చు గైస్, హోల్డ్లో పెట్టచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే, సో నేను డేటాని నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను గైస్. సో నేను డిక్లేర్ చేసా. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను గైస్. సో చూడండి గైస్, చూసారా డిక్లేర్ అయింది. డిస్ప్లే అనేది మనకి ప్రింట్ అయిందా? ఎందుకు డిస్ప్లే అనేది మనకి ప్రింట్ అవ్వాలి గైస్? ఇక్కడ చూడండి, డిక్లేర్ అయింది, డిస్ప్లే అయింది గైస్. ఇక్కడ మనకి డేటా లోడింగ్ అయ్యిందా? ఓకే గైస్, డేటా లోడింగ్ అయిందా? మనకి ఎందుకు డేటా లోడింగ్ అయింది? ఎందుకంటే మనం ఏమి యూజ్ చేసాం, ప్రామిస్ యూజ్ చేసాం. ప్రామిస్ యూజ్ చేస్తే ఏంటి, ఈ టాస్క్ అనేది హోల్డ్ అవుద్ది. ఎంతవరకు హోల్డ్ అవుద్ది? లైక్ డేటా అనేది మనకి లోడ్ అయ్యే వరకు లోడ్ అవుతూ ఉంటుంది. అలా మనం గైస్ నేను ఎప్పుడైతే సెట్ ఇంటర్వల్ తీసుకుని మీకు ఒక టైం అసైన్ చేసేస్తున్నాం, అలా కాకుండా మనం ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనకు తెలియదు గైస్, డేటా అనేది బేస్డ్ అనేది నెట్వర్క్ బేస్ చేసుకుని ఫాస్ట్గా లోడ్ అవ్వచ్చు, సో స్లోగా లోడ్ అవ్వచ్చు, కానీ కొంచెం టైం అయితే పట్టుద్ది. సో ఆ టైంలో మనం అంటే మనకు ఖచ్చితంగా డేటా అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుని డిస్ప్లే చేయాలి. కానీ మనం డేటా రాకుండా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుని డిస్ప్లే చేసుకోవాలంటే మనకి ఎర్రర్ వచ్చింది గైస్. అలా మనం రాకుండా ఉండాలంటే ఏం చేసి మనం ప్రామిస్ యూజ్ చేసాం. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు మనం చూద్దాం ఏమొచ్చుద్దో గైస్. సో ఫస్ట్ డిక్లేర్ వచ్చింది, ఫస్ట్ డిక్లేర్ చేసాం. సో చూడండి గైస్. సో గైస్ చూడండి గైస్ ఏమొచ్చింది, మనకి 10 వచ్చింది గైస్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, నాన్ డిఫైన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మన డేటా లోడ్ అయ్యేపాటికి ఏమవుతుంది, డేటా లేదని చెప్పేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, డేటా లోడ్ అయ్యే వరకు ఉండి డేటా ఉంటే డిస్ప్లే చేస్తుంది. అలా మన ప్రాజెక్ట్లో కూడా బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చే వరకు మనకి ఒక టాస్క్ అనేది స్టక్ అవ్వాలంటే, లైక్ మిగతా రిమైనింగ్ టాస్క్లు పర్ఫామ్ అవ్వకుండా స్టక్ అవ్వాలంటే మనం ప్రామిసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో అంతా బాగానే ఉందన్నా, మరి ఎసింక్ ఏంటన్నా అవైట్ ఏంటన్నా అంటావు గైస్. ప్రామిసెస్ వెయిట్ చేయాలంటే మనం వెయిట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా? ప్రామిస్ రాసేస్తే జస్ట్ మనం అవ్వదు గైస్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం గైస్. ఇక్కడ మనం చూసా డిక్లేర్ అన్డిఫైన్ గైస్. మనకి పైన కూడా అన్డిఫైన్ వచ్చింది. అంటే ఏంటి, అన్డిఫైన్ మీన్స్ అంటే మనం ఏ అనేది 10 అనేది ఏకి అసైన్ అవ్వాలి. అంటే ఏంటి, మనకి వెయిట్ చేయాలా అంటే మనం ఎప్పుడు వెయిట్ చేస్తుంది, మనం ఈ వెయిట్ అనే పెడితేనే యూజ్ చేస్తుంది గైస్. గైస్ అక్కడ కాదు, ఎప్పుడు వెయిట్ చేస్తాను గైస్, నేను ఎప్పుడైతే వెయిట్ అనే పెట్టానో ప్రామిస్ క్రియేట్ చేసే ముందు నేను ఎప్పుడైతే వెయిట్ అనే పెట్టానో అప్పుడే వెయిట్ చేస్తాను గైస్. అంటే మన ప్రామిస్ అనేది మనకి డేటా లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే ఆ ప్రామిస్ ముందు మనం ఏం పెట్టాలి గైస్, వెయిట్ అనే కీవర్డ్ పెట్టాలి. ఓకే అన్న, మరి ఎసింక్ ఎందుకు పెట్టామన్నా అంటే గైస్ మీకోసం నేను తీసేస్తాను ఎసింక్. గైస్ చూసారా ఏమవుతుంది, అవైట్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది గైస్. అవైట్ అనేది వాడాలంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ని మనం అసింక్రోనస్ ఫంక్షన్ చేయాలి గైస్. ఓకేనా? ఐ థింక్ అసింక్రోనస్ ఏంటి గైస్, అంతకుముందు ఏముంది మనకి ఇక చూసారా, అంటే మనం ఫంక్షన్ అనేది అసింక్రోనస్ ఫంక్షన్ అయితేనే మనం ఏవైతే కీవర్డ్ యూజ్ చేయలేం గైస్, లేకపోతే యూజ్ చేయలేం. ఓకే గైస్. సో ఈ అవైట్ ఎసింక్ అనేది బేస్డ్ ఆన్ ది ప్రామిసెస్, అంటే ప్రామిసెస్ని బేస్ చేసుకుని ఈ రెండింటిని వాడతాం గైస్. అసలు అవైట్ ఎసింక్ అసలు వర్క్ చేయం గైస్. ఇప్పుడు ప్రామిసెస్ లేకపోతే అసలు అవైట్ ఎసింక్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయము. ఎందుకు ప్రామిసెస్ ఉన్నప్పుడే యూజ్ చేయాలంటే, ప్రామిసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టాస్క్ అనేది వెయిట్ చేయాలంటే మనం అవైట్ అనే కీవర్డ్ వాడాలి. ఖచ్చితంగా అవైట్ అనేది వాడాలంటే ఆ ఫంక్షన్ అనేది అసింక్రోనస్ ఫంక్షన్ అవ్వాలి. సో ఇది గైస్ అన్నిటికీ రిలేషను. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ మనం ఇప్పుడు మొత్తం అన్ని క్లారిటీగా చూసాం. ఫర్ ఈచ్ చూసాం, మ్యాప్ చూసాం, ఫిల్టర్ చూసాం, రెడ్యూస్ చూసాం, మెథడ్స్ అయిపోయినాయి. తర్వాత మనం ముందు ప్రామిసెస్ డిస్కస్ చేసుకునే ముందు సింక్రోనస్ అంటే ఏంటో చూసాం, అసింక్రోనస్ అంటే ఏంటి చూసాం. సింక్రోనస్ అంటే ఒక ఆర్డర్ వైజ్గా డిస్ప్లే అవ్వడం. అంటే ఏంటి, ఫస్ట్ లైన్ అయిన తర్వాత సెకండ్ లైన్, అంటే కింద లైన్ కోసం అంటే ఏంటి, ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్ వైజ్గా డిస్ప్లే అవ్వాలంటే సింక్రోనస్. అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిస్ప్లే అవ్వాలంటే ఏంటి గైస్, అసింక్రోనస్.
ఓకేనా. సింక్రోనస్ అంటే ఆర్డర్, అసింక్రోనస్ అంటే నాట్ ఆర్డర్. సో అలా డిస్ప్లే అవుతుంటే అంటే ఎసింక్రోనస్ మనం వర్క్ చేస్తున్నప్పుడు సమ్ ఇష్యూ వస్తాయి గైస్. ఇప్పుడు మనకి డేటా అనేది లోడ్ అవ్వకుండా మనకి డేటా వేరియబుల్ డిస్ప్లే చేస్తే మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఆ ఇష్యూని మనం అక్కడ ఏం చేయాలంటే, బాబు డేటా లోడ్ అవుతుంది ఆగు అని ప్రామిస్ చేయాలి గైస్. ఓకే నేను ఖచ్చితంగా డేటాను లోడ్ చేస్తాను, ఎలాగైతే మన పెళ్ళిలో ప్రామిస్ చేస్తామో విడిపోమని అలాగే మనం ప్రామిస్ చేస్తే ఓకే అప్పుడు ఆగుద్ది గైస్. సో ప్రామిస్ అంటే ఏమీ లేదు గైస్, జస్ట్ మాట ఇవ్వడం అంతే. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళకైతే ఇంత గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 14. సో గైస్ రేపు వచ్చేసి సో మనం కంప్లీట్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అయిపోయింది గైస్. రేపు ఏం చేద్దామంటే మనం అసలు వాట్ ఈజ్ రియాక్ట్, అసలు రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, రియాక్ట్ యూజ్ చేయకపోతే ఏమవుద్ది, సో మనకి జావాస్క్రిప్ట్ ఉందిగా రియాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి అని చాలామందికి డౌట్లు ఉంటాయి గైస్. సో రేపొద్దున మనం రియాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో రేపొద్దున మొత్తం క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఇంకో మాట ఏంటంటే చాలామందికి HTML, CSS, జావాస్క్రిప్ట్ వచ్చు గైస్, కానీ చాలామంది రియాక్ట్ లేక ప్రాజెక్ట్స్ చేయడం ఆపేస్తారు గైస్. సో వాళ్ళందరికీ రేపొద్దున వీడియో యూజ్ఫుల్ అవుతుంది గైస్. సో ఎవరైతే రియాక్ట్ రాకుండా సో స్టక్ అయిపోతే ప్రాజెక్ట్ చేయరు, సో రేపు మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి గైస్, హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఐ హోప్ సో నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సో మీరు మాత్రమే మన వీడియోలు చూడకోకుండా ఎవరికైతే మన కంటెంట్ యూజ్ఫుల్ అవుద్దో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా. ఐ హోప్ మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ డే 14 గైస్. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్.